పోలీస్ డిపార్ట్మెంట్ రావడం అనేది బై ఛాన్సా బై చాయిస్? బై ఛాన్సే సార్. ఎందుకంటే మా మదరు నాకు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వద్దు అని చెప్పి సంక్షిప్తలో ఫస్ట్ పోస్టింగ్లో మీకు వచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ ఒక కానిస్టేబుల్ని ఒక కాపు కమ్యూనిటీ వాడు ప్రజల్లో ఏదన్నా అరికట్టాలి అని అంటే కొంత మనం థింకింగ్ పవర్తో ఆలోచిస్తే వాళ్ళు పరువుకి పాకులాడతారు కానీ దీనికి పాకులాడతారు కానీ వాళ్ళ హక్కుల్ని కాలు రాస్తున్నప్పుడు గొడవలు జరగలేదు. ఏముంది, పేకాటాడే హక్కు అయితే చట్టపరం చేయమండి. టీడీపీ యూత్ ప్రెసిడెంట్ ఒక జీపుల్లో ఎక్కి ఒక నేర్లే ఒక 5,000 పీపుల్ విత్ డెడ్లీ వెపన్స్ మీ నాయకుడిని చంపినోని చంపుతానంటే వదిలేస్తారు. కానీ నాయకుడు చంపినోని కాకుండా ఆ కమ్యూనిటీ వాళ్ళని చంపుతానంటే నేను వదలను. నేను ఫైర్ ఓపెన్ చేస్తాను, మీరు మమ్మల్ని చంపుతాను, రెడీ, దేనికైనా సిద్ధమే. వాళ్ళ వల్ల కాక రంగా హత్యకు ముందు ఏం జరిగింది, రంగాన్ని ఎందుకు టార్గెట్ చేశారు అది ఇది అనేది ఆయనకి చెప్పిన ఆయన అనుకున్న రోడ్డు మీద కూర్చున్నారు. పోలీస్ ఫోర్స్ తీసేశారు, చంపేశారు, అదంతా జరిగింది. పబ్లిక్కి పోలీసు మధ్యన గ్యాప్ తగ్గాలంటే ఏం చేయాలి? పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చిన పబ్లిక్ని గౌరవించడం అనేది చాలా తక్కువ. ఇప్పుడు పోలీసులు ఎవరికి పనిచేస్తున్నారు? కామన్ మ్యాన్ పనిచేస్తున్నారు. మా మీద ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళు న్యాయం చేయమంటే ఎట్లా చేస్తారు? మార్పు తీసుకురావాలని అందరూ అనుకుంటారు కానీ ఎక్కడ వేసిన మమ్మల్ని అక్కడే ఉంటారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1974 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు మదన్ మోహన్ గారు, రిటైర్డ్ డిఎస్పీ సిఐడి. మదన్ మోహన్ గారు డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు చట్ట ప్రకారం వెళ్ళాలని భావించే వ్యక్తి. అందుకు పై ఆఫీసర్లు చెప్పినా వినకుండా చాలా విషయాలు వెళ్ళారు. అంటే ప్రజలకి దగ్గరగా ఉండాలి, ప్రజలకు అనుకూలంగా పనిచేయాలని మార్క్ వేసుకున్న వ్యక్తి. ఆ విషయంలో సీనియర్ ఆఫీసర్లతో చాలా విషయాలు విభేదాలు వచ్చాయి. ముఖ్యంగా వ్యాస్ గారితో పాటు త్రిపాఠి ఇటువంటి వ్యక్తులతో ఆయన విభేదించడమే కాకుండా ఆయన 3 సార్లు హంగర్ స్ట్రైక్ కూడా చేసి అప్పట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో రికార్డులు ఇచ్చిపారు. ఆ వ్యక్తిని అడిగి పోలీసులకి ప్రజలకి అప్పట్లో సంబంధం ఎలాగుండేది, ప్రజల పట్ల పోలీసులు ఏ విధంగా ఉండేవారు, పోలీసుల పట్ల ప్రజలు ఎంత గౌరవంగా ఉండేవారు, అది క్రమేపీ తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఆఫీసర్ల యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుందో విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మదన్ మోహన్ గారు, రిటైర్డ్ డిఎస్పీ, 1974 బ్యాచ్. సార్, సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత ఆఫీసర్ ఏం చెప్తే ఒబే చేయాల్సిందే, అందులో డౌటే లేదు. డిసిప్లిన్ డిపార్ట్మెంట్ నాకు కార్డు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒబే. కానీ మీ సర్వీస్లో తీసుకుంటే 3 సార్లు హంగర్ స్ట్రైక్ చేశారు. ఆఫీసర్ చెప్పింది ఓవరాల్గా అయినా ఆన్ రికార్డ్ అయినా మీకు నచ్చకపోతే దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళతో విభేదాలు తెచ్చుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో అటువంటి మీ యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఆఫీసర్లు ఏ విధంగా మీకు అంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నారా లేదా మేము పనిష్మెంట్ చేశారా? ఒకటి, అప్పట్లో పోలీస్ అనగానే బయటకు వస్తే పబ్లిక్ కూడా రెస్పెక్ట్ ఇచ్చే రోజులు చూసాం. అది క్రమేపీ ఒకరు పోయి 100 మంది పోలీసులు ఉన్నా ప్రజలు ఎందుకండి దగ్గర అవ్వలేకపోతున్నారు పోలీసుకి? అంటే వాళ్ళలో అపనమ్మకమా లేదంటే వాళ్ళు మమ్మల్ని కొడతారనే భయమా? ఎందుకు ఈ అది యాటిట్యూడ్ ప్రజలది ఒక ప్రవర్తన మార్పు వచ్చింది? అంటే పోలీసుల్లో మార్పు వచ్చిందా, ప్రజల్లో మార్పు వచ్చిందా? మీరు దాదాపు 1974 నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ చూశారు కాబట్టి ఆఫీసర్ ఒక చెప్పిన వర్క్ అని మనకు నచ్చకపోతే చేయకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని కూడా మీ సర్వీస్లో చెప్పండి. ఈ 3 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు మదన్ మోహన్ గారి కుటుంబ నేపథ్యం, పోలీస్ డిపార్ట్మెంట్ రావడం అనేది బై ఛాన్సా బై చాయిసా? బై ఛాన్సే సార్. ఎందుకంటే మా మదరు పోలీస్ డిపార్ట్మెంట్లో మా గ్రాండ్ ఫాదరు, మా ఫాదరు, మా అంకులు వీళ్ళంతా చేస్తే నాకు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వద్దు అని చెప్పి యాజ్ ఏ నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్ కోచ్గా వెళ్దాం అనుకున్నాను. అది ట్రై చేయరా వస్తే వస్తుంది లేకపోతే లేదు అని అనేసి వెళ్ళాను. 5 ఈవెంట్స్ అప్పుడు లాంగ్ జంపు, హై జంపు, త్రో, 100 మీటర్స్, 400 మీటర్స్ 5 ఈవెంట్ కంప్లీట్ చేసేసాను. ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను. అది జరిగిన తర్వాత ఇది చేశాను. మా ఫాదరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఫ్రీడమ్ దీంట్లో రిజైన్ చేసేసి పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యారు. అట్లా నేను కూడా ఈ డిపార్ట్మెంట్లో ఇమ్మడతానో ఇమ్మడనో అని కూడా అనుకున్నారు వాళ్ళు. అయినా ఛాలెంజింగ్గా తీసుకుని చేశారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ చేరిన తర్వాత నా ఎక్స్పీరియన్సు ఇవన్నీ చూసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ని పబ్లిక్ ఎందుకు హెటెడ్ అంటే
మమ్మల్ని ఉపయోగించుకుంటానే మమ్మల్ని ద్వేషిస్తానికి కారణం ఏంటో అనేది మా యొక్క యాటిట్యూడ్లో కొంత తప్పు ఉంది. అసలు తప్పు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే పబ్లిక్లో నుంచే కదా స్టార్ట్ అయ్యేది. ఆ పబ్లిక్లో నుంచి స్టార్ట్ అయ్యే తప్పుని వాళ్ళు కప్పిపుచ్చుకొని మా మీద నిందలేయటం అనేది జరుగుతుంది. కానీ దీనికంటే ముందు ఒక మాట నేనేం చెప్పానంటే, దశావతారాల్లో 2 అవతారాలు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం ఉంది. ఏంటి అని చాలామంది అడిగితే చెప్పేవాళ్ళు, కొంతమంది చెప్పేవాళ్ళు కాదు. నరసింహావతారం వచ్చేసరికి మనిషి ఏమో శరీరమేమో మనిషి ఆకారం, తలకాయ వచ్చి సింహం ఆకారం. మా పోలీస్ డిపార్ట్మెంట్లో మేము యూనిఫామ్ వేసుకొని నెత్తి మీద ఇది పెడతాం కదా, సింహాల గుర్తు పెడతాం. కాబట్టి మేము ఆ అవతారానికి దగ్గరే కదా. మా బాడీ అంతా మనిషి అయినా మొహం టోపీ మీద ఆ 3 సింహాలు గుర్తుంది కాబట్టి మా తలకాయ అంతా నరసింహ అవతారం కాబట్టి ఆ అవతారానికి ఒకటిను. 2వ అవతారం కృష్ణ అవతారం. ఎక్కడ పుట్టాడు? జైల్లో కదా పుట్టింది. జైలు ఎవరికి ఉంది? పూర్వకాలం రాజులకు ఉండేది, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్గా ఉంది కదా. కృష్ణుడు పుట్టిన జన్మస్థానం అనేది మాకున్నప్పుడు, మేము 2 అవతారాలతో సంబంధం ఉన్నప్పుడు మమ్మల్ని ప్రజలు లైక్ చేయాలి కానీ ఎందుకు ద్వేషిస్తారు అనేది వచ్చేసరికి, వాళ్ళకి యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి రాజకీయ పలుకుబళ్ళు ఉపయోగించుకొని మా దగ్గరికి వచ్చే ముందే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, రికమెండేషన్స్ తీసుకొని వచ్చి మమ్మల్ని న్యాయం చేయకుండా ఆర్కట్టి ఇచ్చేస్తున్నారా లేదా? అలాంటప్పుడు మేము న్యాయం చేయలేదని వాళ్ళు మా మీద నిందలేయటం ఎందుకు? మమ్మల్ని దేవుళ్ళలాగా కూల్చి చేస్తే మేము, మాలో మంచివాళ్ళు ఉన్నారు, తప్పుడోళ్ళు ఉన్నారు, కాదని అంటలే. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కంటే సమాజంలో న్యాయం చేయాలనుకునేది పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే. ఎందుకంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆన్ ది స్పాట్ వెళ్ళిపోతాం సీన్ ఆఫ్ ఎఫెన్స్కి. సీన్ ఆఫ్ ఎఫెన్స్లో మాకు తెలిసిన నిజాలు ఎవరికీ తెలియవు. ఆఫీసర్లు ఉంటారు, ఏసీ రూమ్లో కూర్చుంటారు, మేము చెప్పింది ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆ ఫీడ్బ్యాక్ని పెట్టుకున్న రాజకీయ పలుకుబడిగా ఇది చేస్తారు. ఇట్లా జరుగుతున్నాయి సమాజంలో. రైట్. నేను 74లో జాయిన్ అయినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఓకే, మీరు 74 జాయిన్ అయ్యే ముందు ఒకసారి వెనక్కి వెళ్తే మీ కుటుంబ నేపథ్యం బ్రీఫ్గా చెప్పండి. మీ అమ్మగారు, నాన్నగారు, ఊరు అది? నేను ఐ వాజ్ బార్న్ ఇన్ గుంటూరు, స్టడీడ్ అట్ గుంటూరు హిందూ కాలేజ్ హై స్కూల్ అండ్ హిందూ కాలేజీ. తర్వాత డాక్టర్ అవుదామని చెప్పి 12th క్లాస్ పాస్ అయ్యి తర్వాత ప్రీయూసీ కూడా రిపీట్ చేసి వస్తే అప్పుడు ఈ గేమ్స్లోకి ఎంటర్ అయ్యి నేషనల్ ప్లేయర్ అయ్యేసరికి కాన్సన్ట్రేషన్ తప్పి లాంగ్వేజ్ 2 తప్పాను. తర్వాత గ్రూప్లో సైన్స్లో మోర్ దెన్ 60% వచ్చింది, కానీ ఇక అది కాలేదని చెప్పి బీకామ్ చదివి ఈ డిపార్ట్మెంట్లోకి రావాల్సి వచ్చింది. ఓకే, 74లో సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? కంచికిచర్ల, ఇక్కడ కృష్ణా జిల్లా. అది సెన్సేషనల్ ఊరు. ఒక హరిజన్ చెట్టు కట్టేసి దహనం చేసిన ఊరు అది. సార్, కంచికిచర్ల ఫస్ట్ పోస్టింగ్లో మీకు వచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ మీరు చెప్తున్న కంచికిచర్ల ఒకప్పుడు ఫ్యాక్షన్ ఏరియా, హైవేగా దగ్గరలో ఉంటుంది, అది రౌడీజంకి అన్నిటికీ అది కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ పోస్టింగ్ అంటే ప్రొబేషనరీ టైం. ప్రొబేషనరీ టైంలో మేము చాలా స్ట్రిక్ట్గా పనిచేయాలి, హానెస్ట్గా పనిచేయాలి. ఈ ఆస్పెక్ట్లో చేసినప్పుడు మాకు కొన్ని ఇన్సిడెంట్స్ ఫేస్ అవుతూ ఉంటాయి కదా. అలాంటింట్లో ఒక కానిస్టేబుల్ని ఒక కాపు కమ్యూనిటీ వాడు అసాల్ట్ చేస్తే తీసుకొచ్చి లోపలేసి ఇది చేసాం. ఆడిని నేను వదిలిపెడతానేమోనని వాళ్ళందరూ చూస్తే, ఆడు కాపు అని తెలీదు నాకు, క్యాస్ట్ పరంగా నాకు అప్పుడు తెలీదు. నేను నేను అప్పుడు తీసుకున్న నా డెసిషన్ ఏంటంటే, ఒక కానిస్టేబుల్ మీద ఎదురు తిరిగి మాట్లాడి వాడిని అసాల్ట్ చేసినప్పుడు అతన్ని నేను ఎట్లా వదిలిపెడతాను? వదిలిపెడతాను కదా. అట్లా జరిగినప్పుడు దానికంటే ముందు ఈ ప్యాకాట్లు చేసినప్పుడు నేను పట్టుకొని వచ్చి ఎక్కడైతే పట్టుకున్నానో అక్కడి నుంచి నడిపించుకుంటా, ఏ చేపలైతే చేపలు, కుర్చీలు అయితే కుర్చీలు వాళ్ళ నెత్తి మీద పెట్టి మోయించుకు తీసుకొచ్చాడు. ఎందుకు? దాన్ని అరికట్టాలి. ప్రజల్లో ఏదన్నా అరికట్టాలి అని అంటే కొంత మనం థింకింగ్ పవర్తో ఆలోచిస్తే, వాళ్ళు పరువుకి పాకులాడతారు కానీ దీనికి పాకులాడరుగా.
నడిపించి అయ్యో పరుగు పోద్ది అని చెప్పి అర్థం మానేస్తారు కదా, ఆ ఉద్దేశం చేశాను. కానీ వాళ్ళని అగౌరవపరచాలని కానీ ఇది కానీ కాదు. ఓకే. ఓన్లీ టు ఇరాడికేట్ సర్టన్ సోషల్ ఈవిల్స్. ఓకే. అట్లా చేసినప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యారు. దీని మీద ఐ బీయింగ్ ఏ కాపు కమ్యూనిటీ నాకు ఎక్కడ దొరుకుతారు సమాజంలో, ఈడి కులం ఏంటి, ఈడి మతం ఏంటి, ఈడి హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ చూస్తారు కదా. ఈడు మన గ్రిప్లోకి ఎట్లా వస్తాడు అనేది కూడా పబ్లిక్ అబ్జర్వ్ చేసి బెనిఫిట్ పొందడానికి ట్రై చేస్తారు. అప్పుడు చేయసరికి అమ్మో ఈయన జోలికి మనం వెళ్ళకూడదురా, ఈయన వదిలిపెట్టలేదు, ఈయన ఫామ్ ఆఫీసరు అని అనుకున్నారు. రాలే. అట్లా పీస్ఫుల్గా కంచికచర్ల 1 year ప్రొబేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారు. సార్ కంచికచర్లలో మీరు చెప్తున్నట్లు అంత ఈజీ ఏం కాదు. అక్కడ రౌడిజం, పొలిటీషియన్ అన్నీ విపరీతంగా ఉండేదండి. మా చిన్నతనాల్లో ఆ పేరు కంచికచర్ల అనగానే భయపడేవారు ఆఫీసర్లు కూడా. మీరు 1 year పనిచేశారంటే స్మూత్గానే వెళ్ళిందా, ఏం బాగా ఇబ్బందులు? స్మూత్గానే అది ఏం కాలేదు. ఎక్కువ ప్యాకాట్లు, సెటిల్మెంట్లు అన్నీ జరుగుతుంటాయి కదా. అవును అవన్నీ జరిగింది. దాన్ని సపరేట్ చేయడానికే అప్పుడు ప్రొబేషన్. మీకు ఆఫీసర్ ఇచ్చిన వర్క్ ఫుల్ఫిల్ చేశారు అక్కడ? చేశాను. ప్రొబేషన్ డిక్లేర్ అయింది. నేను ఐ గాట్ ఏ లిస్ట్ ప్రమోషన్. ఎవరండి ఎస్పీ ఫస్ట్ అప్పుడు? అప్పుడు ఎస్పీ ఈయన మన సూర్యనారాయణ రెడ్డి గారు. అచ్చా, ఓకే. తర్వాత విజయవాడ వచ్చారు? విజయవాడ రూరల్ వచ్చాలండి. అక్కడ 6 months చేసి మ్యారేజ్ చేసుకునేటప్పుడు 2 months సెలవు పెట్టి అటు వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి బందర్ ట్రాన్స్ఫర్ అయింది అనమాట. బందర్లో 3 years చేశా. బందర్ ప్రశాంతం కనిపిస్తుంది కానీ అక్కడ కూడా పొలిటికల్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఏ పొలిటికల్ ప్రెషర్ ఉన్నా కానీ మనం చేయగలిగే న్యాయం వరకు చేస్తాం, కానీ అవుట్ ఆఫ్ ది వే బౌ చేయటం. అక్కడ మీకు గుర్తుండిపోయిన కేసు చెప్పండి. బందర్లో పెద్దగా ఏం లేదు, కానీ నా సర్వీస్లో నేను ఫేస్ చేసిన వల్ల చల్లపల్లి సిఐగా ఫేస్ చేసిన అనపర్తి ఇట్లా చాలా ఉన్నాయి సార్. కాకపోతే ఇప్పుడు కంచికచర్లలో ఒక పెద్ద థెఫ్ట్ కేసు ఒకటి జరిగింది. విక్టోరియా రాణి కాసులు పేరు 16 కాసుల పేరు ఒక లీట్లో నుంచి దొంగ వాళ్ళు మన స్టూవర్ట్పురం క్రిమినల్స్ లాగానే ఎరుక్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ ఎరుక్లా ఫ్యామిలీస్ కండక్ట్ చేసిన తర్వాత విత్-in 24 hours డిటెక్ట్ చేసి పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చేసారు యాజ్ ఎ ప్రొబేషనర్గా. లీడ్ వచ్చింది మీకు? లీడ్ ఎక్కడ వచ్చింది? లీడ్ ఎక్కడ వచ్చిందంటే హౌ ది మోడస్ ఆపరండి ఆఫ్ ది అఫెన్స్, ఇది ఎవరు చేస్తారు, ఇది వీళ్ళ పని కదా అనేది మా డిపార్ట్మెంట్లో మా సబార్డినేట్స్ వీళ్ళు చెప్తారు కదా. దాన్ని బట్టి ఆ ఏరియాకి వెళ్ళి చేస్తే ఐ చేజ్డ్ క్రిమినల్స్ 2-3 kilometers బై రన్నింగ్ అండ్ క్యాచ్ హోల్డ్. ఆఫ్టర్ గెటింగ్ టు పోలీస్ స్టేషన్ వీ ఇంటరాగేటెడ్, దే డిస్క్లోజ్డ్ అండ్ వీ హ్యావ్ రికవర్డ్. వాళ్ళు ఎక్కడ దాచారు? పొయ్యిలు ఉంటాయి కదా, ఆ పొయ్యిల కింద గొయ్యి తీసి ఆ గొత్తులో దాచారు వాళ్ళ బంగారం. సార్ మీరు చెప్పిన క్రిమినల్స్ అంత ఈజీగా బ్రేక్ అవ్వరు. కానీ మీరు ఏ డిగ్రీ ఉపయోగిస్తారు బ్రేక్ అయ్యారు? థర్డ్ డిగ్రీ బిగించకూడదంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు 3rd degree యూజ్ చేస్తారని అందరికీ తెలుసు, తెలియదని కాదు. కానీ అది ఎవరిని చేయాలి ఎవరిని చేయకూడదు అని అంటే ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ని ఎవరికి చేయలేరు. ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళని చేస్తాం. ఇప్పుడు ఒకే ఇన్ఫ్లుయెన్స్లో పెద్ద వాళ్ళ ఆస్తులు కానీ ఇది కరెన్సీ కానీ ఇవ్వబోయినప్పుడు చేస్తాం. దేర్ ఆర్ వేస్ అండ్ మీన్స్ హౌ టు ఇంటరాగేట్. అట్లా ఒకటి కొడితే చెప్తాడు, వాడు ఎంత దెబ్బలు తిన్నా కానీ చెప్పకుండా వాడికి ఇష్టమైన వాళ్ళని తీసుకొచ్చి కొడతానంటే చెప్పేస్తాడు. అవును. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన క్రిమినల్స్ 3rd degree పెట్టానంటున్నారు. 3rd degree అంటే ఎలా చేస్తారండి? కర్ర తీసుకుంటా బెదిరిస్తాం. అది ఫస్ట్ డిగ్రీ. అది ఫస్ట్ డిగ్రీ అనేది ఆడు చెప్పలేదు అనుకోండి, చేతుల మీద కొడతాం. ఇలా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు టీచర్ మమ్మల్ని చేతుల మీద ఎట్లా కొడతారో అట్లా కొడతాం. చేతుల మీద కాళ్ళ మీద కొడితే కనపడదు దెబ్బలు, అట్లా కొడతాం. అప్పుడు చెప్తారు వాళ్ళు. అప్పటికి వినకపోతే సైకాలజీ యూజ్ చేస్తాం. సైకాలజీ యూజ్ చేసి వీడికి ఎవరిష్టం, సైకాలజీ అనేది మీరు చాలా దూరం వెళ్ళిపోయారు. ఇంకా దానికి దీనికి మధ్యలో ఇంకుంటాయి, రబ్బర్లు ఉంటాయి. ఆ రబ్బర్లు గిబ్బర్లు ఇవన్నీ అన్నట్టే సార్. బాడీ మీద మనం 3rd degree యూజ్ చేసింది కనపడకుండా ఉండాలి. కనపడితే వాడిని మేము 24 hours
ప్రొడ్యూస్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. అవి చూపిస్తే మ్యాజిస్ట్రేట్ విల్ నాట్ కీప్ మీ మీద క్వైట్. కేసు అవుతుంది. కీప్ క్వైట్. అలాంటప్పుడు మేము ఎందుకు రిస్క్ తెచ్చుకుంటాం? సార్ అటువంటి సిచ్యువేషన్ చూశారు కాబట్టి బాడీ మీద కనబడకుండా కొట్టే టెక్నాలజీ ఏమో చెప్పండి. టెక్నాలజీ చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు అరికాళ్ళ మీద కొడతాం, చేతుల మీద కొడతాం, కూర్చోబెడతాం, ఒక ఐస్ స్లాబ్ తెస్తాం, దాని మీద కూర్చోబెడతాం. దెబ్బ కనపడుతుందా? కానీ వాడికి మంట ఎత్తుద్దిగా. ఎంతసేపు కూర్చోగలడు? బ్రేక్ అవ్వాలిగా. ఐస్ దిమ్మ మీద కూర్చోపెడతారా, లేదు పడుకోబెట్టి వాడి మీద ఐస్ పెడతారా? చచ్చలేదు. వాడిని హ్యూమిలియేట్ చేయకుండా నిజం రాబట్టాలి అని అంటే ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఐస్ గడ్డను మనం చేతులు ఎంతసేపు పట్టుకుంటాం? పట్టుకోలేంగా. దాంతో మనకి ఇది వస్తుంది కదా. అప్పుడు దాన్ని మనం తప్పించుకోవటానికి నిజం చెప్పాలిగా. అట్లా చెప్తారు. దాన్ని కూడా కంట్రోల్ అయ్యాడు అనుకోండి. కొంతమంది ఉంటారు హ్యాబిచువల్ అఫెండర్స్. స్టూవర్ట్పురం క్రిమినల్స్ అయితే నువ్వు కొట్టుకో, ఏమన్నా చేసుకో, ఇది కాదు. వాళ్ళు ఉంటాం, ఇవి చేస్తాం, వాడి కోసం వస్తారు, భోజనాలు తీసుకొస్తారు, మేము ఎల్లకాలం పెట్టలేము, ఇదిగా చేస్తాం. వాడి వైఫో వాడి బొండో ఎవరు వీళ్ళు ఉంటాయి అనేది మేము కనబడతారు. కొత్త వాడికి తిండి అవసరమైతే తాగుపోయిచ్చి ఈ చేసి నిజాన్ని రాబట్టడానికి వాడికి కూడా మేము హాస్పిటాలిటీ ఇవ్వాలిగా. ఆ హాస్పిటాలిటీ ఇచ్చేటప్పుడు బ్రేక్ అవుతాడుగా. అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టేది. ఒక మర్డర్ కేసులో కూడా నేను ఇట్లానే వాడు చంపాడని అందరికీ చెప్తున్నారు, చూశారు, అయింది. కానీ వాడు యూజ్ చేసిన వెపన్ ఎక్కడ పడేస్తాడో చెప్పడు. వాడితో చెప్పటానికి నా సాయశక్తిలో ట్రై చేసి చివరికి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళని కొడతానరా నువ్వు నిజం చెప్పకపోతే అని చెప్పి అప్పుడు బ్రేక్ అయ్యాడు. వెళ్ళి ఎతికితే వెపన్ దొరికింది. కాలువలో పడేశాడు ఆ వెపన్ని. అక్కడ ఎతికిస్తే దొరికింది. అట్లా సైకాలజీ ఆఫ్ ది క్రిమినల్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ యాటిట్యూడ్ కూడా మనల్ని ఈడేం చేయగలలే అని అనుకుంటారు, కానీ మనం ఏం చేయాలి, ఎట్లా రాబట్టాలి అనేది మనం చూస్తాం. సార్ కొంతమంది క్రిమినల్స్ మీరు ఎంత కొట్టినా పైనుంచి వేలాడి తీసినా వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళిపోతారండి. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అలాగే వాడు దీక్షలో కూర్చుంటాడు. దీక్షలో ఎన్ని రోజులు కూర్చుంటారు, మేము ఎన్ని రోజులు పెట్టుకోవాలండి? అదే అడుగుతున్నా నేను. అది లేదు కదా. ఇప్పుడైతే అసలు లేదు. పూర్వకాలం మా కాలంలో అంటే రికవరీ చేయటానికి చాలా పాటలు పడేవాళ్ళం. వాడిని పెంచి పోషించడానికి వారాలు రోజులు పెట్టుకుని ఇది చేసిన బేసిక్గా వాట్ ఈస్ ది సైకాలజీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి తెలీదు. ఊరికనే ట్రైనింగ్ ఇస్తారు, పంపిస్తారు, కానీ సైకాలజీ సబ్జెక్ట్ అసలు లేదు. అంటే క్రిమినల్ సైకాలజీ లేదంటారా, సైకాలజీ లేదంటారా? సైకాలజీ ఆఫ్ ది పబ్లిక్. క్రిమినల్ తర్వాత ఇట్ విల్ గెయిన్ బై ఎక్స్పీరియన్స్. పబ్లిక్ సైకాలజీ కూడా మనకి తెలియదు అని అంటే ఆఫ్టర్ గెట్టింగ్ ఇన్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ ఐ లెర్న్ ఏ మోర్ సైకాలజీ ఫ్రమ్ ది పబ్లిక్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇది హస్తం, దీనికి 5 ఏళ్ళు ఉన్నాయి. P⁵ అంటే P ప్రజలు, P పొలిటీషియన్స్ ప్రజాప్రతినిధులు, P పోలీస్, ప్రెస్, P పత్రికా, P ప్రాస్టిట్యూట్. సమాజంలో ఇవన్నీ ఉన్నాయి కదా. దీన్ని ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకొని నిందలేస్తారు? ఎవరికి ఏదో అనుభవాలు ఉంటే దాంట్లో చేస్తుంటాడు. బేసిక్గా పోలీస్తో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రెస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, ప్రాసిక్యూటర్స్ కానీ ఉన్నారు అని అనుకున్నప్పుడు ఎవరు ఎక్కువ యూజ్ చేసుకుంటారు వీళ్ళందరినీ? పొలిటీషియన్ వాడుకుంటాడు. పొలిటీషియన్ కాదు, ప్రజలు. ఎందుకు పొలిటీషియన్ అంటే పొలిటీషియన్ అనేవాడు కూడా ప్రజలను ఎన్నుకుంటేనేగా వచ్చేది. ప్రజలు వాడు ఎన్నుకున్న తర్వాత అరే నేను నిన్ను ఎన్నుకున్నా, నేను చేసే తప్పు నువ్వు నన్ను కాయాలి అని చెప్పి వాడి దగ్గరికి వెళ్తున్నారు. అంటే 5 Pలో ఎక్కువ ఫస్ట్ పబ్లిక్ నుంచే ఏదైనా ఉద్భవించేది. తప్పు కానీ, ఒప్పు కానీ, ఉపయోగించుకోవడం కానీ, ఏది కానీ. ఇప్పుడు వీళ్ళు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వీళ్ళ మాట వినాలి. వినకపోతే మళ్ళీ దించేస్తారు. కాబట్టి వీళ్ళిద్దరు అవినాభావ సంబంధం ఏంటి? వీడు ఓటుకి డబ్బులు ఇస్తాడు, వీడు గెలిపిస్తాడు, వీడు గెలిపించిన తర్వాత వీడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడి దగ్గర బాస్తారు వాళ్ళు. అంటే ప్రజలే కదా ఎన్నుకునేది. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇది గవర్నమెంట్లో 30 వాడికి
సెలెక్ట్ అయిన తర్వాత రిటైర్ అయ్యేంత వరకు వాడి ఉద్యోగాన్ని ఎవడూ బెకలేడు. కానీ వీడిని న్యాయం చేయనిస్తారా? చేయలేరు. వీడు ఎవడో తప్పు చేస్తాడు, పబ్లిక్ అయ్యా నన్ను రక్షించు అని పొలిటీషియన్ దగ్గరికి వెళ్తాడు. పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వీడి మాట వినకపోతే వీడిని ట్రాన్స్ఫర్ అంటారు. వీడి చెప్పు చేతుల్లో మా బతుకుది. ఎందుకు? బాండెడ్ లేబర్గా. వీ హ్యావ్ నో రైట్ టు స్పీచ్. వాక్ స్వాతంత్రం కానీ పత్రికా స్వాతంత్రం కానీ ఏమీ లేదు కదా మాకు. లేదు అని అనుకున్నప్పుడు బాండెడ్ లేబర్గా పనిచేస్తున్నాం. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకుంటుంది కదా. వాడి గవర్నమెంట్ దిగిపోగానే పోలీసు జులుం నశించాలి అని అంటారు. ఇది జగమెరిగిన సత్యం. అలాంటప్పుడు మా దగ్గర నుంచి న్యాయం ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు, ఎట్లా ఇచ్చేస్తారు? నెక్స్ట్ పత్రికా విలేకరులు ప్రెస్ ఉంది. వీళ్ళు కూడా యాక్చువల్ ట్రూత్ని బయటికి చెప్పేంత దమ్ము ఇది లేదు. వాళ్ళ కమ్యూనిటీకో వాళ్ళ పార్టీకో ఎవరికో వీటికో చేయాలి అనే స్థితికి వచ్చేసారు. కానీ పూర్వకాలం ప్రెస్ పీపుల్ రిపోర్టర్స్ సేకరించి నిజాన్ని పెట్టి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడంతా మీడియాలు ఇవి అన్నీ సమాజంలో కులం పరంగా, మతం పరంగా, పార్టీ పరంగా ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి వీటిని కూడా ప్రజలే కదా ఉపయోగించుకునేది. మీకు ఇంకో సంగతి చెప్తా. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాకంటే ముందు ప్రెస్కే తెలుస్తుంది. ప్రెస్ ముందుకు వస్తుంది. సీన్ దగ్గరికి వెళ్ళి స్క్రీన్ డిస్టర్బ్ చేస్తారు. నన్ను చాలామంది పత్రికా విలేకరులు అడిగేటప్పుడు మాకంటే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి మీరు సీన్ దగ్గరికి వెళ్ళిపోయి సీన్ డిస్టర్బ్ చేస్తున్నారు కదయ్యా, మాకు తెలిసి మేము వచ్చేసరికి అంతా డిస్టర్బ్ అయిపోతుంది, మమ్మల్ని డిటెక్ట్ చేయమంటే ఎట్లా డిటెక్ట్ చేస్తాం? ఓకే, 4వ పీ కూడా పబ్లిక్ వాడుకుంటుంది. ఇక ప్రాస్టిట్యూట్స్. ఒక చక్కటి అందమైన అమ్మాయి రవిస్త్రాలయ్యి అందంగా కనపడితే ఆ అమ్మాయిని ఎంతమంది అట్రాక్ట్ చేసి ఆ అమ్మాయిని తన పరిధిలోకి తెచ్చుకొని ప్రేమించానని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని ఇచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి మోసపోయి ఎటు బతకలేక కొంతమంది ప్రాస్టిట్యూట్స్ చేస్తారు. వాళ్ళని ఈ ప్రాస్టిట్యూట్స్ సమాజాన్ని చెడగొడుతుంది అని అంటారు కదా. కానీ ఇళ్లలో చక్కటి భార్యలు నీళ్ళు ఉన్నా కానీ ఈ ప్రాస్టిట్యూట్ దగ్గరికి వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పండి? ఏదో అంటే వెరైటీ. అదే నేను అనకూడదు, వెరైటీ అనకూడదని కాదు సార్. సొసైటీలో సమాజంలో చక్కటి భార్యలు వీళ్ళు అందరూ ఉన్నా కానీ ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తున్నారు అంటే వాడికి ఏంటి తక్కువ అక్కడ? అదే మీరు అన్నారు కదా వెరైటీ కోసం. వెరైటీ అనేది వీడి దౌర్భాగ్యం. ఇదే థింకింగ్ వాళ్ళు కూడా అనుకుంటే సమాజం ఏమవుతుంది? ఇప్పుడు పబ్బుల్లాగా జరుగుతుంది. అవతల మహిళలు కూడా అదే విధంగా అనుకుంటే మగవాడి తల ఎక్కడో పెట్టుకోవాలి అంతే. మరి అట్లా జరుగుతుంది. ఇది మీకు అంటే మీరు ఇదిగా వస్తున్నారు. నేను చల్లపల్లి ఎస్ఐగా జాయిన్ అయినప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ 6 నెలల కంటే ఎక్కువ కాలం పనిచేసేవాడు కాదు. గౌతమ్ కుమార్ గారు ఎస్పీ గారు వచ్చినప్పుడు నన్ను పిలిచి మదన్మోహన్ నిన్ను చల్లపల్లి వేస్తాను. నాకు అక్కడ 3 వయసెస్ ఉన్నాయి. పోలీస్ బ్రోకరేజీ, పేకాట, ప్రాస్టిట్యూట్స్. ఈ 3టిని నువ్వు అరికట్టాలి అని అంటే సార్ నేను చేస్తా, ఛాలెంజ్గా తీసుకుని చేస్తా. కానీ నన్ను నా ఫ్యామిలీని బందర్ నుంచి షిఫ్ట్ చేసి చల్లపల్లిలో పెట్టుకోమంటే నేను పెట్టుకోను. దానికి మీరు అంగీకరిస్తే నేను దీనికి అంగీకరిస్తా, నేను చేస్తా. ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అని అన్న ఛాలెంజ్గా చేశాను. ఈ 3టిని ఎట్లా అరికట్టాలి ఆలోచించా. పేకాట స్టేషన్ మీద ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎస్ఐ నా చేతిలో ఉన్నాడు, నేనేం చెప్తే అది చేస్తాడు మీరు అనగానే వీళ్ళు వెళ్తారు ముందు. ఎవడు పోలీస్ స్టేషన్కి రావాలన్నా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాడు మా దగ్గరికి వస్తారు. వాడి దగ్గర వాళ్ళు ఎంత దొబ్బుతారో మాకు తెలియదు, వీళ్ళు మా దగ్గరకు వచ్చి మాకెంత ఇస్తారో మాకు తెలియదు. అట్లా చేసి బ్రోకరేజ్ బ్రతికేదంతా పబ్లిక్ మీద పొలిటీషియన్స్ పోలీస్ బ్రోకరేజ్ ఇస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకుని అట్లా ఇది ఒక బ్రోకరేజ్, ఒక పేకాట, ఇంకోటి వేషల్ ప్రాస్టిట్యూట్. ఈ 3టిని అరికట్టుకున్నారు. ఎట్లా చేసా? పొలిటీషియన్స్ అనేది రికమెండేషన్ లేదు, ఏ పని జరగదు అన్నట్టుగా వాళ్ళు వస్తారు కాబట్టి చెప్తాను. నేను అన్నాను అందరికీ, ఆల్ పొలిటీషియన్కి నేను ఒక్కసారే వింటాను మీ మాట, రెండోసారి నేను విన్నాను. మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఎన్నిసార్లు నా దగ్గరకు చేసుకున్నా కానీ ఒకసారి వింటా, రెండోసారి విన్నాం. నేను తప్పు చేస్తే మీరు పట్టుకోండి, ఆ ఒక్కసారి అయిపోయిన తర్వాత మాత్రం నా దగ్గర రావాలి అని అన్నాను. ఇది చేశాను. దాని ప్రకారంగా వెళ్ళినవాడు ఒకసారి వెళ్తాడు కానీ రెండోసారి వెళ్తే నా దగ్గర రాలేడుగా.
ఆడికి ఏమి ఇవ్వలేడు, నాదికి ఏమి ఇవ్వలేడు, ఇవి జరుగుతాయి కదా. అట్లా బ్రోకరేజ్ అనేది పొలిటీషియన్స్ని బంద్ చేశా. ఒకటి అదైన తర్వాత ప్యాకాటని ఎట్లా అరికెట్టాలి, మనం పట్టుకుంటా తీసుకొస్తాం, కేసు పెడతాం, మానదు. నేను ప్రెస్ నోట్ కూడా ఇచ్చి ప్యాకాట ఫస్ట్ టైం ఎక్కడైనా పట్టుకుంటే అక్కడే వాళ్ళని సోదా చేసి వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు అయితే ఉన్నాయో వాళ్ళతో ఇచ్చేసి వాళ్ళ సంతకాలు తీసుకొని వాళ్ళకి అక్కడే బెయిల్ ఇచ్చేసేసి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మరుసటి రోజు కేసు పెడతాను. వాళ్ళు ఒప్పుకుంటారు, అది ఒప్పుకోకపోతే కట్టేసేసి పోతారు. అదే గ్రామంలో మళ్ళీ రెండోసారి పట్టుకుంటే నేను ఈ పని చేయను. నేను చేసే పని ఏంట్రానంటే, మీరు చేపల మీద ఆడితే చేపలు జుట్టి నెత్తి మీద పెట్టించుకొని అక్కడి నుంచి బట్టలెప్ప తీసి గోచి పెట్టి నడిపించి తీసుకొస్తాను అనేది ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారా? ఇచ్చాను. దాన్ని అరికట్టాలిగా. అంత సోషల్ మానియా ఉన్న ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దాన్ని అరికట్టాలి అని అంటే దేని మీద కొట్టాలి మనం దెబ్బ? వాళ్ళ పరువు మీద కొట్టాలి దెబ్బ. కానీ వాళ్ళ హక్కుల్ని కాలు రాస్తున్నప్పుడు గొడవలు జరగలేదు. హక్కు ఏముంది? పేకాటాడే హక్కు అయితే చట్టపరం చేయమనండి. ఈ మాట కూడా నేను చెప్తాను. అలాంటప్పుడు చేసినప్పుడు అట్లా చేశాను. చేసినప్పుడు నాకు టీడీపీ యూత్ ప్రెసిడెంట్ ఒకసారి దొరికాడు. ఫస్ట్ సారి దొరికినప్పుడు బెయిల్ ఇచ్చాను, ఇది చేశాను. మళ్ళీ రెండోసారి దొరికినప్పుడు నేను అన్న పనిగా చేసుకొని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసాను. ఈ సంగతి మా ఎస్పీ గారికి కూడా చెప్పిన తర్వాత ఆల్ టీడీపీ యూత్ 500-600 మంది నా పోలీస్ స్టేషన్ సాయంత్రం 7-7:30కి పట్టుకున్న తెల్లవారుజాము 3-4 గంటల దాకా వాళ్ళు, సార్ మీరు అన్న మాట ప్రకారంగా చేశారు, మీరు ఇది చేశారు, మీరు 52 ముక్కలు ఎందుకు పెడతారు, 104 ముక్కలు పెట్టచ్చు, 105 ముక్కలు పెట్టచ్చు కదా అని అంటే, మరి ఫస్ట్ సారి పట్టుకున్నప్పుడు నేను 52 ముక్కలు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? మిమ్మల్ని ప్యాకాట ఆడకుండా చేయటానికి నేను ఇచ్చేసాను. కానీ మీకు ఎవరు భయం ఉంది? తల్లిదండ్రుల భయం ఉందా? గురువుల భయం ఉందా? రాజకీయ నాయకుల భయం ఉందా? ఎవరు భయం ఉందని టీడీపీ యూత్ వీళ్ళు అని అనుకున్నప్పుడు, మీరు ప్యాకాట ఆడుకోవాలి అని అనుకున్నప్పుడు చట్టపరం చేసుకోండి. కాంగ్రెస్ వాళ్ళకి దమ్ముంది కాబట్టి సారాని గాంధీ మహాత్ముడు అరికట్టమన్నప్పుడే అరికట్టలేక సారా మీద ప్రభుత్వానికి ఇన్కమ్ తెచ్చుకుంది. రూపాయి ప్యాకెట్ సారా ప్యాకెట్, దాన్ని 2 రూపాయలు, ఇట్లా జరుపుకుంటూ వచ్చేది కదా. ఇప్పుడు ఆ సారాని 2 రూపాయల బియ్యానికి కూడా సారాని 10 రూపాయలు 15 రూపాయలు చేశారు ఒక పొలిటికల్ పార్టీ. ఎందుకు? గవర్నమెంట్ దగ్గర డబ్బులు కావాలి. ఈ సారానే ఇంత ఇదిగా చేసినప్పుడు గ్రామానికి లేకపోతే క్లబ్బుల్లాగా ప్యాకెట్లు కూడా పెట్టండి, దాని మీద ఇన్కమ్ వస్తుంది. అది కూడా ప్రభుత్వానికి ఇది వస్తుంది. కాబట్టి నేను ఫిజికల్గా ఓపెన్గా నేను చెప్పాను సార్, పబ్లిక్ తోటి, ఎవరు యూత్ తోటి. సారాన్ని చట్టపరం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ టీడీపీ ప్రభుత్వం ఏమన్నా అయితే ప్యాకెట్ని చట్టపరం చేయండి, ప్రాసిక్యూషన్ కూడా చట్టపరం చేయండి. బాంబే ఏరియాలో లాగా రెడ్ అలర్ట్ ఏరియా పెట్టి ఇది చేయండి. వీటి మీద ఇన్కమ్ వస్తుంది కదా. అంటే ఏమన్నారు వాళ్ళు? ఇదంతా వెళ్ళి నన్ను ఈ రంగా యాజిటేషన్ జరిగిన తర్వాత జరిగింది. ఆ రంగా యాజిటేషన్ కూడా ఒక చల్లపల్లిలో మీరు 2 చేశారు, ఇంకొక పీ ఉంది కదా వ్యభిచారం, దాన్ని ఏం చేశారంటే, పట్టుకుంటాం, కేసు పెడతాం, వాళ్ళు అక్కడే ఉంటారు, పూరి గుడిసెలు వేసుకుని ఉంటారు, వాళ్ళు పోరు. వీళ్ళు పోనంతకాలం వ్యభిచారం జరుగుతుంది, వీళ్ళని పంపించాలి. మన బతిమిలాడితే పోరు, కొడితే పోతారు. పట్టుకున్నప్పుడు ఇద్దరిని కొట్టేవాళ్ళం. ఎందుకు? వాళ్ళు గతి లేక కడుపు కోసం వాళ్ళు చేస్తున్నప్పుడు మీరెందుకు వీళ్ళ దగ్గరకు వచ్చి ఇది చేశారని మగవాళ్ళని ఎవరినైతే పట్టుకునేవాళ్ళం వాళ్ళనే ఇది చేసి వాళ్ళ ఇంటికి కబురు చేసి వీడికి ఇట్లా దొరికాడు అని చెప్పి ఇది చేస్తే పరుగు పొద్దు కదా. అట్లా ఇది చేసిన తర్వాత వీళ్ళని ఇక్కడి నుంచి వెకేట్ చేయించాలి. ఎట్లా వెకేట్ చేస్తాం? పోలీస్ జులుము యూజ్ చేయాలిగా. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రాసిక్యూషన్ జరుగుద్దా? జరగదు. అదే చేశా. అంటే అంత ఈజీగా వెళ్ళరు కదా వాళ్ళు. అంత ఈజీగా జరగాలి అని అంటే పోలీస్ భయం ఉంటుంది కదా సార్. ఇప్పుడంటే భయం లేదు. ఒక బ్రిటిష్ టైంలో ఒక కానిస్టేబుల్ చూస్తే ఊరంతా భయపడేది. ఇప్పుడు ఒక ఎస్పీని చూసినా ఒక ఊరు కాదు కదా, ఒక పబ్లిక్ కూడా భయపడ్డు. ఇంకా మాకేంటి? ఆ విధంగా చల్లపల్లిలో ఎస్పీ గారు ఆ 3 అరికట్టాము. ఏమన్నారు ఎస్పీ గౌతమ్ కుమార్? రివార్డు ఇచ్చారు సార్. గౌతమ్ కుమార్ గారు పనిచేశారు కదా,
ఆయనలో మీరు నేర్చుకుంది ఏంటి? ఈజ్ అ సిన్సియర్ ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫీసరు, వర్క్ తెలిసిన ఆఫీసర్. అలాంటి ఆయన దగ్గర చేయటం కూడా చాలా నేను అనుకోవటం ఫెచ్చింగ్, చాలా గౌరవంగా ఫీల్ అవుతాను నేను. అయితే ఈ రంగా హత్య కేసు అప్పుడు నేను చల్లపల్లి ఎస్ఐగా ఉన్నప్పుడు మారణకాండ చాలా జరిగినాయి. అక్కడ ఈ సారా ఫ్యాక్టరీ ఉంది, దాన్ని తగలబెట్టారు, ఇవి చేశారు. ఓ 3 రోజులు ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత పోలీసులు వచ్చారు, ఇవి వచ్చి ఇవి చేశారు. కానీ నా ఏరియాల కంటే దివిసీమ అంటే కృష్ణానదికి అవతల దివిసీమ అంటారు, యువతల కృష్ణానది ఇది అంటారు. దివిసీమ ఏరియా అని అంటే సీమలన్నీ చాలా ఫెరోషియస్గా ఉంటాయి. అక్కడ కాపీ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ నాయకుడిని చంపారు అని చెప్పి 16 ఆర్టీసీ బస్సులు, 2 లారీలు, 2 జీపుల్లో ఎక్కి నియర్లీ ఒక 5,000 పీపుల్ విత్ డెడ్లీ వెపన్స్ అవినిగడ్డ ఆర్టీసీ బస్ డిపో క్యాప్చర్ చేసి డీజిల్ కొట్టుకొని ఆ వెహికల్స్లో బయలుదేరి వస్తున్నారు అనేది నాకు ఎస్పీ గారు లైట్నింగ్ కాల్స్, అప్పుడు ఈ కాల్స్ ఫోన్లు లేవు కదా, చేసి చెప్పి మదన్ మోహన్ నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నువ్వు వెళ్ళి నీ ఏరియాకి రానియకుండా చూడు. అక్కడ పోలీసు ఉన్నారు, అక్కడ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, వాళ్ళు చేయలేని పని నేను చేస్తాననే నమ్మకం మీద నాతో చెప్పారు. కానీ చేసినప్పుడు నేనేం చేయాలి? నా దగ్గర ఉన్న ఫోర్స్ తోటి నేను గబగబా తీసుకొని నా లిమిట్స్, అప్పుడు ఈ మోపిదేవి గుడి ఉంది చూసారా, సుబ్రహ్మణ్య స్వామి డౌన్ వరకు ఉంది, అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు రింగ్ బైపాస్ రోడ్ వేశారు, మోపిదేవి గుంపించి అవనిగడ్డ వెళ్తాం కదా, అవును, ఇట్లా కరువు తిరుగుద్ది కదా, ఆ కరువు డౌన్లో వరకు మా లిమిట్స్. అక్కడికి వెళ్ళి నుంచున్నాను. నేను ఒక ఏఎస్ఐ, 4 కానిస్టేబుల్, వాళ్ళ రైఫిల్, నా రివాల్వరు, నేను ఉన్నాను. నేను వెళ్ళేటప్పుడు ఎంఆర్ఓని కూడా తీసుకొని వెళ్ళా. ఎందుకు? ఏదైనా ఫైర్ ఓపెన్ చేయాల్సి వస్తే వాళ్ళ పర్మిషన్ లేకుండా చేయకూడదు కదా, తీసుకొని వెళ్ళా. నువ్వు వెళ్ళి ఆకు, నేను మీ సిఐని వాళ్ళని పంపిస్తా ఫోర్స్ని అని అన్నారు. వెళ్ళారు, వచ్చారు. నేను వెళ్ళేసి అక్కడ నుంచి ఉండేసరికి రాలే వాళ్ళు. ఇంకా వాళ్ళంతా బస్సులు ఇవన్నీ తీసుకొని పబ్లిక్ని గ్యాదర్ చేసుకురావడానికి ఇదో చేశారు. ఈ లోపల మా సిఐ, ఒక హాఫ్ సెక్షన్ ఏఆర్ వచ్చారు. నుంచున్నాం. ఇక్కడ ఏంట్రా అంటే నాకు ఫిచ్చింగు, అక్కడ దివసంలో ఉన్న వాళ్ళు కాపు, నేను కాపు, నేను చెప్తే వాళ్ళు వింటారు అనేది. దానికంటే ముందు నేను విజయవాడలో వ్యాసగారి మీద హంగర్ స్ట్రైక్ చేసి ఎదిరించి మగోడుగా వచ్చాను అని చెప్పే నేమ్ వాళ్ళ మనసులో ఉంది. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వచ్చారు. వాళ్ళు అంత దూరంలో వెహికల్స్ ఆపుకొని, సార్ మీరెందుకు అడ్డం నుంచుంటారు, అవనిగడ్డలో కూడా పోలీసులు వాళ్ళు ఆపలేదు, మీరెందుకు ఆపుతారు అని అన్నారు. సరే అన్నారు కదా, నేను వదిలిపెడతాను. కానీ మీ నాయకుడిని చంపినోడిని చంపుతానంటే వదిలేస్తా, కానీ నాయకుడు చంపినోడిని కాకుండా ఆ కమ్యూనిటీ వాళ్ళని చంపుతానంటే నేను వదలను. నేను ఫైర్ ఓపెన్ చేస్తా, మీరు మమ్మల్ని చంపుతారు, రెడీ, దేనికైనా సిద్ధమే, అది ఇది అని చెప్పి మాట్లాడి యూజ్ చేసేసరికి వాళ్ళ వల్ల కాక చల్లపల్లి ఎంపీపీ రత్తయ్య అతన్ని కూడా చంపేశారు సార్, మాకు లైట్నింగ్ కాల్ వచ్చింది అని వాళ్ళు ఎట్లయినా సరే వెళ్ళాలని ట్రై చేశారు. సరే అన్నారు కదా, మా పోలీస్ ఫోర్స్ ఉంది కదా, నేను ఇక్కడ గీతకి ఇస్తా, ఆ గీత దాటి మీరు ఇటు రావద్దు, మా వాళ్ళు ఇక్కడే ఉంటారు, మీరు ఉండండి, మీరు ఎవరు వస్తారో నాతో రండి, జీప్లో తీసుకొని వెళ్ళి రత్తయ్య బతుకుంటే ఇక్కడ తీసుకొస్తా, లేకపోతే వదిలేస్తా మిమ్మల్ని అని అన్నా. నాకంటే హయ్యర్ ర్యాంక్ సిఐ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళు కానీ ఎవరు మాట్లాడటానికి లేదు, వాళ్ళ కమ్యూనిటీ వేరు, వాళ్ళని ఆపగలిగేది నేను ఒక్కడనే అనేది ఏంటంటే కమ్యూనిటీ ఒకటి. కాబట్టి ఇట్లా వాళ్ళని తీసుకొని వెళ్ళి తీసుకొచ్చే లోపల ఇక్కడ మారణకాండం ఎట్లా జరిగిందంటే, ఆ మోపిదేవి దీంట్లో కొంతమంది ఎవరు కమ్మాసు గ్యాదర్ అయ్యి వాళ్ళు ఉంటే ఒక ఎంతమంది 50 మంది ఎంతమంది ఉంటారు, మనం వెళ్తాం ఒక 100 మంది. వీళ్ళు వితౌట్ యాంటిసిపేటింగ్ ఎనీ అంటే వాళ్ళు బాగా ఆపే వాళ్ళ ఇది ఎంతవరకు వచ్చారని తెలియకుండా వీళ్ళు గ్యాదర్ అయ్యి వాళ్ళని అటాక్ చేయడానికి వెళ్ళారు.
చలపల్లి కాదు, మోపిదేవి. మోపిదే మోపిదేవి. నేను ఎక్కడ మోపిదేవి గుడి అవతల నేను ఆపిన జనాన్ని, మా సిఐ గారిని, ఏఆర్ ఫోర్స్ని అందరినీ అక్కడ పెట్టి, ఎంఆర్ఓని అక్కడ పెట్టేసి వస్తే, నేను రత్తయిని తీసుకొచ్చేసరికి ఆ జనమంతా మోపిదేవి గుడి ముందు అక్కడ ఈ చల్లా చెదురుగా వాళ్ళు అంత ఆక్యుపై చేసి ఉండేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. వచ్చాను, చేశాను, ఫైర్ ఓపెన్ చేశాను పైకి. ఇది చూస్తే నా రోడ్డు మీద 4 పడిపోయి ఉన్నారు, అది గాయాలతోటి. అప్పుడు చెప్పాను నేను, సెట్లో చెప్పి చేసి వీళ్ళందరికీ క్లియర్ చేసి వాళ్ళ వెనక్కి పంపించేసేసి ఈ 4 తీసుకొని వెళ్ళి అవినిగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒకడు చచ్చిపోయాడు, 3 బతికారు. ఆ ఇన్సిడెంటు హిస్టరీ. అది జరిగిన తర్వాత వాళ్ళు నా ఏరియాకి రాకుండా పంపించేశాను కదా. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంట్రా అంటే, దివిసీమ నుంచి ఎంతమంది వచ్చారో అనేది తెలుసుకోకుండా మోపిదేవిలో ఉన్న యూత్ కానీ, ఒక కమ్యూనిటీ కానీ వాళ్ళని అటాక్ చేయాలి, వాళ్ళని తిరిగి వెనక్కి పంపించాలి అనే ఉద్దేశంతో వచ్చి వీళ్ళు నష్టపోయారు. ఇది జరిగింది. అయిపోయిన తర్వాత ఎస్పీ గారు అన్నారు, మదన్ మోహన్ నేను చెప్పేంత వరకు నువ్వు మోపిదేవి వదిలిపెట్టి రాబాక, అక్కడే ఉండు అని అన్నారు. ఇది వెళ్ళిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మంగళాపురం అని చల్లపల్లి పక్కన అక్కడ ఒక వెటనరీ డాక్టర్ ఉన్నారు, వెంకటేశ్వరరావు గారని. ఆ వెటనరీ డాక్టరు ఈ కోళ్ల ఫారాల మీద అందరికీ చేస్తుంటారు. ఆయన బై కాపు కమ్యూనిటీ. ఇప్పుడు ఇక్కడ నష్టం జరిగింది కమ్మోళ్ళకి కదా, ఆయనకి నష్టం చేయాలని అక్కడ యూత్ ఏం చేసేది, ఆయన ఇంటి మీదకి వెళ్ళి చేశారు. ఓకే. అక్కడ ఆయన లేడు, డాక్టర్ లేడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళు జోలికి వెళ్ళకుండా ఇంటి వరకు డ్యామేజ్ చేసేసరికి ఈ సంగతి మళ్ళీ తెలిసింది వాళ్ళకి. ఇది జరిగింది ఒకరోజు. ఈ జరిగిన తర్వాత ఆ డాక్టర్ని ఇంటి మీదకి వెళ్ళటం మరుసటి రోజు, ఆ మరుసటి రోజు మళ్ళీ బయలుదేరి వచ్చారు. మళ్ళీ మోపుదేవికి 16 ఆర్టీసీ బస్సులు, 2 జీపులు, 2 లారీలు వేసుకుని మళ్ళీ అదే పబ్లిక్ విత్ డెడ్లీ వెపన్స్ మేము వెళ్ళాలి. మా డాక్టర్ని ఇది చేస్తారా, దానికి వస్తాం, మేము ఇది చేస్తాం. సరే మీరు నరుకు ఇది చేసుకుంటారంటే మేము చేతగాని వాళ్ళమా ఉన్నాం కదా అని చెప్పి ఇది చేస్తే మళ్ళీ యథా ప్రకారంగా మళ్ళీ పోలీసు, అప్పుడు మహారాష్ట్ర పోలీసు కూడా వచ్చింది. ఇవన్నీ వచ్చారు. నాకంటే 3 సిఐలు ఉన్నారు, నా పై అధికారులు. వాళ్ళు ఏం మాట్లాడుకో ఊరికిన కూర్చున్నారు, ఇది చేశారు. నేను అప్పుడు అన్నా, మీరు చేసిన దానికి నా మాటిని మీరు ఆగారు, వాళ్ళు వచ్చారు, మీకు జరిగింది, తప్పు మీదే కదా. మళ్ళీ మీరు చేసిన తప్పుకు మీ డాక్టర్ సఫర్ అయ్యాడు కదా, మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది యాటిట్యూడ్ మానుకోండి. ఇది ఇట్లా పెరుగుతూ పోతే సమాజంలో ఎవరు ఇది కాదు, మేము చూస్తా ఊరుకోము, ఫైర్ ఓపెన్ చేస్తాం, చస్తాం, మీరు చస్తాం, మేము చస్తాం, అది కావాలా, ఇది కావాలంటే సార్ మీరు చెప్పారని నేను ఆగాం కదా, ఆగితే వాళ్ళే కదా వచ్చి మమ్మల్ని ప్రేరేపించి చేసింది. అలా చేసినప్పుడు మీ మాట గౌరవం ఇచ్చి చేసినప్పుడు మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోయినప్పుడు మా డాక్టర్ ఇంటి మీద పడి ఇది చేయటం ఏంటి, మేము ఆ ఊరు దాకా వెళ్ళాలి, మీరైనా కలుస్తారా, మేమైనా కొట్టుకుంటాం, రెడీ అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అయినప్పుడు సిఐలు వీళ్ళు వాళ్ళ వల్ల కాలి, నువ్వే ఏదైనా చెయ్యి మదన్ మోహన్ అని నన్ను అడిగారు. నాకంటే పై ఆఫీసర్ ఉన్నప్పుడు నేను ఎట్లా మాట్లాడతా అని అనుకున్నప్పుడు చేశాను. సార్ మంచి జరిగితే మీ పేరు చెప్పుకోండి, చెడు జరిగితే నా పేరు చెప్పుకోండి, వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళు ఏం అడుగుతారో నేను డెసిషన్ తీసుకుంటా అని అప్పుడు తీసుకుంటున్నప్పుడు అడిగా, మీకేం కావాలి అంటే మంగళాపురం దాకా వెళ్ళాలి సార్, తీసుకెళ్తా, కానీ నేను చెప్పిన మాట మీరు వినాలి, మీరు చెప్పిన మాట నేను రిస్క్ తీసుకొని తీసుకెళ్తున్నా, మీకు మాకు తగాదాలు లేకుండా, కొట్టుకోకుండా, కాల్చుకోకుండా ఇది చేసుకోవటానికని నేను చెప్తున్నా అని అన్నప్పుడు ఆలోచించి, మహారాష్ట్ర పోలీసు వీళ్ళంతా వచ్చారు కదా, మా సిఐలు ఉన్నారు కదా, వెహికల్స్ ఉన్నాయి కదా, వాళ్ళ వెహికల్స్ మధ్యన 4 వెహికల్స్ మధ్యన మా వెహికల్స్ పెట్టి ప్రతి లారీకి బస్సులకి ఒక 2 కానిస్టేబుల్ డోర్ దగ్గర నుంచోబెట్టి దిగనీయకుండా వాళ్ళని అరేంజ్ చేసి నేను పైలట్గా ఉండి వాళ్ళని ఒక ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి తిప్పి మళ్ళీ వెనక్కి పంపించేసా. ఏమీ జరగలే. అంటే ఎంత ప్రజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి
పెద్ద నష్టాన్ని జరిగింది దానికి. వీళ్ళు ఇట్లా వస్తున్నారు అని తెలిసి కమ్మోళ్ళు అయితే ఇళ్లలో నుంచి పారిపోయి బంగారం డబ్బులు తీసుకొని వెళ్ళి చంపేస్తారేమోనని చెప్పి పారిపోయి చేసి వచ్చిన తర్వాత వీళ్ళు ఇట్లా చేసి తిప్పి పంపించేసిన తర్వాత వాళ్ళు నాకేమంట కట్టారో తెలుసా, వీడు కుల పిచ్చ చూపించుకున్నాడు, పార్టీ పిచ్చ చూపించుకున్నాడు. నేనేదో కాంగ్రెస్ పార్టీ అన్నట్టు, వాళ్ళేదో టీడీపీ పార్టీ అనుకున్నట్టు. కుల పిచ్చ అంటే వాళ్ళు కాపులు, నేను కాపునే. నేను కుల పిచ్చ చూపించుకోకుండా ఉంటే వాళ్ళు బతికేవాళ్ళు కాదుగా. సరే, ఒకసారి వెనక్కి వెళ్తే వ్యాస్ గారి టైంలో అని మీరు పనిచేశారు కదా, రంగా హత్యకు ముందు ఏం జరిగింది? రంగాన్ని ఎందుకని టార్గెట్ చేశారు? రంగాన్ని ఎందుకు టార్గెట్ చేశారు అది ఇది అనేది జగమెరిగిన సత్యమే, కాదని కాదు. ఆయనకి చెప్పిన ఆయన అనుకుండా రోడ్డు మీద కూర్చున్నాడు. పోలీస్ ఫోర్స్ ఉంది, పోలీస్ ఫోర్స్ తీసేశారు, చంపేశారు, అదంతా జరిగింది తెలియదు. కానీ ఆయనకి నాకు ఎటువంటి అరమరికలు కానీ లేకపోతే ఆయనకి నాకు బంధుత్వం కానీ స్నేహం కానీ ఏమీ లేదు. నేను ఆయన మీద ఎస్పీ మీద హంగర్ స్ట్రైక్ చేశాననే ఒక గ్రాటిట్యూడ్ ఉంది. ఆత్మగౌరవం కోసం ఎస్ఐ నిరాహార దీక్ష అని ఆయన ఆంధ్రజ్యోతిలో అప్పుడు ఎడిషన్ హైదరాబాద్ నుంచి వచ్చేది కాబట్టి అక్కడి నుంచి ఇచ్చేశారు. నేను చేయడానికి కారణం సార్, ఒక ఆఫీసర్ ఎలాంటోడు అనేది సబార్డినేట్స్ తెలుసుకున్నప్పుడు సబార్డినేట్స్ కూడా ఎలాంటోడు అనేది ఆఫీసర్ తెలుసుకోవాలిగా. ఆ ఆఫీసర్ని విజయవాడ అర్బన్ డిస్ట్రిక్ట్ ఫామ్ చేసి వేసిన తర్వాత అక్కడ రంగాన్ని ఎదనీయకుండా చేయాలి అనుకున్నప్పుడు రంగాన్ని ఎంతైతే తొక్కాలనుకున్నారో అంత బాగా పైకి పెరిగాడు రంగా. కరెక్ట్. కాబట్టి ఎమ్మెల్యే వేయగలిగారు. కానీ అట్లాంటి దీంట్లో కింద ఆఫీసర్లు ఆయన కులం అయినంత మాత్రాన ఆయనకి ఏజెంట్లమా లేకపోతే ఆయన గూఢచారులమా? మేము కాదు కదా. డిపార్ట్మెంట్లో ఇది అట్లా ఇది ఉన్నప్పుడు నేను లా అండ్ ఆర్డర్లో 7 టౌన్లో చేసేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్, ఇప్పుడు పొలిటికల్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. మహా దర్బార్ అని పెట్టారు, ఆ దర్బార్కి వచ్చి చెప్పుకుంటారు, మేము వెళ్తాం ఎంక్వైరీ చేస్తాం. తప్పు చేసి వచ్చి వీళ్ళ దగ్గర చెప్పి మాకు అన్యాయం జరిగింది అని వ్యాస్ గారి ముందు చెప్తుంటే ఆయన వెళ్ళి విచారించడుగా, మేమే కదా వెళ్ళి విచారించేది, మాకేంటి పార్షియాలిటీ? అట్లా మేము ఇది చేసేటప్పుడు నా వల్ల ఆయనకి తలకాయ నొప్పి వచ్చింది. 7 టౌన్ ఎందుకు వేసాను రా ఏంటి, ఇంటి అక్కడి నుంచి ఎట్టా ట్రాన్స్ఫర్ చేయాలి అని ఆయన మనసులో పడిపోయిందేమో. దీనికంటే ముందు కూడా ఎలక్షన్స్ జరిగినాయి. నాదెళ్ల భాస్కర్ రావు ప్రభుత్వం పడిపోయిన తర్వాత వచ్చింది కదా, ఆ ఎలక్షన్స్లో నా 7 టౌన్ ఏరియాలో ఈ రిగ్గింగ్ జరుగుతుంది. నెహ్రూ తమ్ముళ్ళు ఇద్దరు, బాజీను మురళి బుక్ క్యాప్చర్స్ ఈ చేస్తారు కాబట్టి మేము ఎలక్షన్ బందోబస్తు డ్యూటీలో ఉండి ఈ చెప్పిన తర్వాత బాజీ మీద ఎన్బిడబ్ల్యూ ఉంది. కానీ దాన్ని నేనేమో ఎగ్జిక్యూట్ చేయకుండా రిగ్గింగ్ జరగకుండా చూస్తానికి వస్తే మీరు తీసుకుని వెళ్ళి లోపలేస్తాను, నీ మీద ఎన్బిడబ్ల్యూ కూడా ఉంది అని చెప్పి ఇది చేశాను. నాకు అప్పుడు మురళి కనపడలే, బాజీ ఒకడే కనపడ్డాడు. చెప్పినా ఆకుండా నేను రౌండ్స్ కొట్టి వెళ్ళేటప్పటికల్లా చేసేవాడు. వచ్చినప్పుడు నాకు 2 సార్లు కనపడేసరికి జీప్ ఎక్కించుకొని తీసుకొచ్చేటప్పుడు మురళిని వాళ్ళ తమ్ముని తీసుకెళ్తానని తెలిసి మోటార్ సైకిల్ మీద నా వెహికల్కి అడ్డం పెట్టి వాడి తమ్ముని తీసుకెళ్ళిపోయాడు. నేను అప్పుడు రివాల్వర్ తీసి 1 నిమిషం టైం ఇస్తాను లేకపోతే నిన్ను కాల్ చేస్తా అని వార్నింగ్ ఇచ్చేసరికి వెళ్ళిపోయాడు. ఇది నేను ఓపెన్గా బైక్లోనే ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. సార్, వెన్ ఐఎమ్ బ్రింకింగ్ an NBW person having arrested him in the polling booth, his brother Murali came and obstructed me for my lawful duties. ఆయన నువ్వు తొందరపడబాక నువ్వు నా దగ్గర తీసుకురా అని అన్నాడు. తీసుకెళ్ళి ఆయన దగ్గర ప్రొడ్యూస్ చేశాడిని. చేసి చెప్పిన తర్వాత తీసుకెళ్ళి లోపలే అని అన్నాడు. వేశాను. ఆ తాళం నా దగ్గరే పెట్టుకున్నా. ఎందుకు? ఆయనకి వస్తుంది మళ్ళీ ప్రెషర్. స్టేషన్లో ఉంటే మళ్ళీ డిఎస్పీని ఎవరినో పంపించి వదిలిపెట్టమని ఆయన ఇన్స్ట్రక్ట్ ఇచ్చాడు. నేను ఎలక్షన్ డ్యూటీలో తిరుగుతున్నాను. సాయంత్రం 7-8 గంటల దాకా ఈ డ్యూటీ అయిపోయిన తర్వాత గచ్చంతరలాగా వచ్చి అప్పుడు నా దగ్గర తాళం తీసుకుని వాళ్ళని వదిలిపెట్టుకునే దౌర్భాగ్య స్థితి వచ్చిందంటే మేము ఎట్లా పని చేయగలుగుతాం? ఒక ఎన్బిడబ్ల్యూ ముద్దాయిని ఇంటెన్షనల్గా కాకపోయినా రిగ్గింగ్ జరగకూడదు అని వార్నింగ్ ఇచ్చిన వినను వాడిని తీసుకొచ్చి లోపలేస్తే హయ్యర్ అఫీషియల్స్ ఇన్ఫ్లుయెన్స్. ఎవరండి అప్పుడు?
వ్యాస్ గారే ఆహా. అంటే దేవినేని మురళి తమ్ముడు బాజీ. బాధ్యని విడిపించుకొని ఆయనే వచ్చారా? ఆయన రాదు, ఆయన పంపిస్తాడు. ఆయన వచ్చి తీసుకెళ్తే ఇంకేముంది, ఆయన ఇమేజ్ దెబ్బతగలదు. మా డిఎస్పీ ఉంటాడు, సిఐ ఉంటాడు, వాళ్ళకి కానీ ఆ చెప్తాను. విషయంలో మీరు తలాడిచ్చిన తర్వాత కూడా మీకు వ్యాస్ గారికి మీకు ఎందుకు గ్యాప్ వచ్చింది? గ్యాప్ వచ్చిందంటే ఇన్సిడెంట్స్ని జరిగేటప్పుడు ఆయన నోటీస్కి వెళ్తాయి, మాకు తెలుస్తాయి కదా. కానీ మీరు ఎందుకు హంగర్ స్ట్రైక్ చేశారు? నేను అంటే నన్ను ఆయన 7 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఒక అభియోగం పెట్టాలిగా నా మీద. ఆ అభియోగంతో నన్ను ట్రాన్స్ఫర్ చేసి కంట్రోల్ రూమ్కి వేసాడు. ఆ అభియోగం ఏంటారంటే విజయ నిర్మల్ గారు ఒక షూటింగ్కి వచ్చి కాందారి హోటల్లో దిగితే ఆ కాందారి హోటల్లో ఆవిడ డైమండ్ రింగ్స్ పోయినాయి అని చెప్పి ఇది చేస్తే క్రైమ్ ఎస్ఐ లేకపోతే ఆ క్రిమినల్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో క్రైమ్ వాళ్ళకి అప్పచెప్పా. ఏదున్నా ఒక ఎస్ఐ లెవెల్లోకి వెళ్ళి తీసుకొచ్చి అప్పచెప్పినప్పుడు వాడిని సెర్చ్ చేస్తే వాడి దగ్గర 1600 దొరికింది. ఆ 1600 కూడా వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తా క్రైమ్ వాళ్ళకి. అయిపోయింది, దానికి నాకు సంబంధం లేదు. ఇది అయిన తర్వాత ఆ క్రైమ్ ఎస్ఐ డబ్బులు తీసుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఆ డబ్బులు నేను తీసుకున్నాను అనే అభియోగం మీద నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అనేది తెలియదు. దీనికంత కారణం ఎవరు? సూపర్ ఎస్బీ అంటే స్పెషల్ బ్రాంచ్, ఆయన దగ్గర సూపర్ ఎస్బీ ఇంకా 2-3 కానిస్టేబుల్ పెట్టుకుని వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పిందే వేదంగా ఫాలో అయ్యేవాడు. అట్లా వాడు నా మీద చెప్పే నన్ను ట్రాన్స్ఫర్ నేను తీసుకున్నాను. కానీ నా మనసుకు బాధ కలిగింది. నేను ఎలాంటోడో తెలుసుకోగలిగే స్థితిలో లేకుండా నన్ను ట్రాన్స్ఫర్ చేశాడు కదా, ఈయన్ని నేను ఎట్లా చెప్పాలి, దీనికి నేను ఎలా తెలియజేయాలి, నాలో తప్పు లేదు అనేది దీంట్లో చేసిన తర్వాత మాకు వాక్ స్వాతంత్రం లేదు, పత్రికా స్వాతంత్రం లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు కదా. అలాంటప్పుడు అన్నం తీరకుండా కూర్చుందాం ఆయన తెలుసుకునేంత వరకు అని ఎప్పుడైతే కంట్రోల్ రూమ్ వేశాడో కంట్రోల్ రూమ్లో సిక్ రిపోర్ట్ చేసి ఇంటి దగ్గర కూర్చున్నా. ఇంట్లో 3 రోజులు 2 రోజులు తినకుండా ఊరుకుంటారు. 4వ రోజు నుంచి భార్య వీళ్ళు ఊరుకోరు కదా, ఎందుకు తినరు ఏంటి, నా మనసు బాగాలేదు నేను తిన్నాను అని ఇది పబ్లిక్ ప్రెస్కి తెలిసింది. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మాకు మాట్లాడే హక్కు లేదు, చెప్పుకునే హక్కు లేదు, ఏమీ లేదయ్యా, నా మనసు బాధపడ్డది, నేను అన్నం తింటాం మానేశాను, ఇది వాస్తవం, నేను ఎవరి మీద అభియోగం చేయట్లేదు అని అన్నా. సార్ మీరు కాకపోతే మీ వైఫ్తో అన్నా చెప్పించండి సార్ అంటే ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు, నేను ఆవిడ్ని కూడా మాట్లాడినేవాను. అది ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రెస్ ఇదంతా రాస్తే మా బ్యాచ్ వాళ్ళు రాజు రామయ్య వాళ్ళు ఉంటే వాళ్ళతో ప్రెస్ వాళ్ళు స్టాప్ చేయించాడు వ్యాస్ గారు, లోకల్ ప్రెస్లో రాకుండా చేశాడు. ఆంధ్రజ్యోతి అప్పుడు హైదరాబాద్ నుంచి పేపర్లు వచ్చాయి ప్రింట్ అయ్యి, దాంట్లో ఎమ్మెల్యే గారు ఎస్ఐ ఆత్మగౌరవం కోసం నిరాహార దీక్ష అని హెడ్డింగ్ పెట్టి పోస్టింగ్ వేశాడు. ఇది పబ్లిక్లో ఇదయింది. నేను తింటాం మానేసి కూర్చున్నా ఇంట్లో. హంగర్ స్ట్రైక్ నేను ఎట్లా చేశాను, దానికి ఒక ఆలోచన నాకెట్లా వచ్చింది. మీరు హంగర్ స్ట్రైక్ చేశారు విషయం ఎస్పీ గారికి వెళ్ళింది, దాస్ గారి నోటీస్కి. ఆయన ఏమన్నారు? ఆయన ఏమన్నాడు, సస్పెండ్ చేస్తాను, ఇది చేస్తాను అంటే ఈడెందుకు చేస్తున్నాడని, యు ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ విజయవాడ అర్బన్ సిటీ, యూ గో అండ్ రిపోర్ట్ టు ది ఏలూరు డిఐజీ రేంజ్ అని నాకు ఒక కాగితం ఇచ్చాడు. అది ఇచ్చిన తర్వాత వాడు నన్ను సస్పెండ్ చేయాలి అని అనుకున్నారు. సస్పెండ్ చేయాలనుకున్నప్పుడు సార్ మీరు రిలీవ్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సస్పెండ్ చేసే హక్కు మీకు లేదు అని సీసీలు వీళ్ళు చెప్తారు కదా, అందుకని నన్ను సస్పెండ్ చేయలేకపోయారు. నేను సిక్ రిపోర్ట్ చేసి సెలవులో ఉన్నా కదా, మళ్ళీ నాకు ఒక మెమో ఇచ్చి గవర్నమెంట్ సూపరింటెండెంట్ హాస్పిటల్ దగ్గర నువ్వు వెళ్ళి రిపోర్ట్ చేసి ఇది చేయమని అన్నాడు. వెళ్ళి చేశాను, తింటలేదు. ఆయన అడ్మిట్ చేశాడు, సెలైన్ ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇది మా ఫాదర్కి తెలిసింది. మా ఫాదర్ వచ్చి ఎందుకు చేసావురా అదంటే తాగిద్ది అంటే నేను చెప్తాను, సరే రైట్ నువ్వు చెయ్యి, నేను వెళ్ళి డిఐజీతో మాట్లాడొస్తానని డిఐజీ గారు రాములు గారు ఆయన ఇది చేసిన తర్వాత ఈ వాడేం పబ్లిసిటీ చేయలేదు కదా, ఆయన అతని మనసు మటుకు చేశాడు కాబట్టి వినిపించుకోమనండి, ట్రాన్స్ఫర్ చేశాడు కదా, నా దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేయండి అని ఆయన ఇది ఇచ్చినప్పుడు అప్పుడు విరమించుకుంది. మీరు హంగర్ స్ట్రైక్ చేయడం అనేది ఫస్ట్ టైం కాదు, అంతకుముందు కూడా చేసినట్టున్నారు కదా?
లేదు, ఫస్ట్ టైం చేసింది వ్యాసగారి మీద. తర్వాత రెండోసారి ఈ రంగ యాజిటేషన్లో వాళ్ళని ఎప్పుడైతే నేను కులపిచ్చి పార్టీ పిచ్చి తీసుకొచ్చి నాకు బాధ కలిగింది. అప్పుడు చేశారు. అప్పుడు పొలిటీషియన్స్ మీద చేసి అంగర్స్టే. రెండు. ఎందుకు చేశా? అప్పుడు ఎస్పీ గారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు. నేను చేసింది ఏంటి, ఎవరి కోసం చేశాను అనేది. డిపార్ట్మెంటల్గా ఐఆర్ అఫీషియల్ అందరూ ఎప్రిషియేట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు నా మీద నిందేసి నన్ను అబ్యూజ్ చేస్తే నేను కంప్లైంట్ ఇచ్చి కేసు కట్టా. కేసు కట్టించి నాకు నేను వెన్ ఐఎమ్ కంప్లైంట్ ఐ హ్యావ్ నో రైట్ టు ఇన్వెస్టిగేట్ మై కేస్. అంటే అప్పుడు రెండోసారి చేశారు. అది అప్పుడు రెండోసారి చేశా. ఎక్కడ? విజయవాడలోనే. విజయవాడ కదా, చల్లపల్లి. చల్లపల్లిలో చేశా. మూడోసారి అనపర్తిలో లేండి, ఈస్ట్ గోదావరి. అది అదొక హిస్టరీ లేండి. అది చెప్పండి. అది ఇప్పుడు ఈ చల్లపల్లిలో ఇది జరిగిన దాంట్లో ఎప్పుడైతే చేస్తారో అక్కడ లోకల్గా పీపుల్ అందరూ టీడీపీలోనే కాపు కమ్యూనిటీ వాళ్ళు మీ ప్రాణాలు రక్షిస్తే మీరు ఆయన్ని ఈ విధంగా అంటారా, మీరు వెళ్ళి చెప్పకపోతే ఇంకొక యాజిటేషన్ వస్తుంది అని మా వాళ్ళు బెదిరించారు. వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పి తప్పైపోయింది సార్. అదే అప్పుడు ఎంపీ గారు, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన వచ్చి నన్ను అప్రిషియేట్ చేసి, దీనికి ఇంకో రీజన్ చెప్పంటారా, రజాకార్ మూమెంట్లో మా ఫాదరు చల్లపల్లి ఏరియాలో బ్రహ్మాజీ గారు అని ఉంటారు, ఆయనతో పాటు ఉండి రజాకారులు రక్షించినట్టుగా ఆయన కొడుకుగా నేను ఎస్ఐగా ఉండి ఈ యాజిటేషన్లో ప్రజల్ని కాపాడనే ఇది నాకు సంతోషం వచ్చింది. వచ్చి నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీ పిచ్చ కుల పిచ్చ చూపించుకున్నా అంటే అవి చూపించుకుంటే అసలు నేను ఎందుకు అడ్డం పడాలి? అక్కడ వేరే పోలీసులు అడ్డం పడకుండా ఉన్నప్పుడు నా మీద ఎంత నమ్మకం లేకపోతే గౌతమ్ గారు నన్ను చెప్పి సార్. మూడోది అనపర్తి చెప్పండి. అనపర్తిలో సార్ ఓ 2 మేజర్ ఇన్సిడెంట్ జరిగినాయి. ఒక మర్డర్ కేసులో 2 క్రిమినల్స్ పెరోల్ మీద వచ్చారు. ఆ పెరోల్ మీద వచ్చిన తర్వాత ఆ మర్డర్ కేసుకు సంబంధించిన ఒక కపుల్ ఉన్నారు. ఆ కపుల్ని థ్రెట్ చేసి ఈ వచ్చిన అతని పేరు భాస్కర్ రెడ్డి. ఆ పెరోల్ కూడా మేము శాంక్షన్ చేయలేదు. ఆ పెరోలు వాళ్ళు పెట్టుకుంటారు, మేము కోర్టు ఇస్తారు, మీకు సంబంధం మా రికమెండేషన్ అడుగుతారు, మేమేమో ఇవ్వను, వద్దు వస్తే ఇది అవుద్దని మేము రిజెక్ట్ చేస్తాం. అంటే రిపోర్ట్ అగ్నెస్ట్గా రాస్తాం. రాసినా కానీ ఆయన పెరోల్ మీద వచ్చాడు. ఈ ఉద్ర దంపతులు వాళ్ళని బెదిరించాడు. బెదిరిస్తే వాళ్ళు పురుగుల మందు దాగి చచ్చిపోయారు. అయ్యో. పురుగుల మంది చచ్చిపోతే ఆ చచ్చిపోయిన కేసు గురించి ముందు వెళ్ళేది మేమే. వెళ్తే యాక్చువల్గా ఇట్ ఈస్ ఏ సూసైడ్, నాట్ ఎనీ మర్డర్. కానీ దాన్ని మర్డర్ కేసు కింద కట్టమంటారు ఎస్పీ త్రిపాఠి. వాళ్ళ చావు ఎట్లా ఉంది అనేది పోస్ట్ మార్టం చేసిన తర్వాత కదా తెలిసేది. చేస్తే అది పురుగుల మందు ఇది అనేది ఎక్స్పర్ట్ ఒపీనియన్ వస్తుంది. వాళ్ళ మీద బాడీ మీద గాయాలు కానీ ఏమీ లేవు. దే మే బీ థ్రెటెన్ దెమ్. అంటే 302 కట్టకుండా 306 కట్టవచ్చు కదండి? కాదు, 306 కూడా కాదు, ముందు 174 కట్టాలి. ఫస్ట్ 174 306 కాల్కులేట్ చేసుకోవచ్చు. 306 ఈ కట్టుకొని 302 కాకుండా 306 అబట్మెంట్ టు కమిట్ సూసైడ్. వాడు బెదిరింపులకి భయపడి సూసైడ్ చేసుకున్నాను అని వాళ్ళ సూసైడ్ నోట్ కూడా ఉంది దాంట్లో. మరి ఇంకా ఉన్నా అది అంటే హయ్యర్ అఫీషియల్కి ఎవరు ఏం చెప్పగలరు? ఎవరో వేరే వాళ్ళు చెప్తే దాన్ని నిజమని నమ్ముతారు. కానీ ఇది చేసినప్పుడు అప్పుడు ఇన్స్పెక్టర్గా నేను ఐ విల్ నాట్ ఇన్వెస్టిగేట్ దిస్ కేస్ వెన్ యూ డిమాండెడ్ మీ టు రిజిస్టర్ 302. ఆయన ఏమన్నారు? డిఎస్పీ తోటి ఇన్వెస్టిగేషన్ చేయించుకున్నాడు. నేను చేయను అని అనుకున్నప్పుడు చేయలేదు. నేను నా సర్వీసులో ఇట్లా విజయవాడలో కూడా ఒక కేసు అనపర్తి చెప్పండి జరిగినప్పుడు నేను చేయలేదు, వేరే డిఎస్పీ తోటి ఇన్వెస్టిగేషన్ చేయించుకున్నారు. అది అయిపోయింది. ఆ కేసులో నా మీద ఎస్పీ డిఫర్ అయ్యాడు, అదైంది. ఇంకో కేసు ఏంటంటే బలభద్రపురంలో ఒక క్రిమినల్ని ఆ ఊరు తిరణాల్లో పట్టుకొని వాడిని లారీ ఎక్కించి చంపేశారు. బట్ క్రియేటెడ్ యాజ్ ఎన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ కేసు చేసి చెప్పినప్పుడు ఆ రిపోర్ట్ వచ్చేటప్పటికి నేను సీఎం బందోబస్తుకు డ్యూటీలోకి వెళ్తున్నాను. ఆ కేసు కూడా నేను ఇన్వెస్టిగేట్ చేయలే.
అది రామచంద్రాపురం ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తే అది మర్డర్ అని తెలిసింది. ఈ 2 కేసులు నాకు సంబంధం లేకుండా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆయన, దానికి కారణం ఏంటంటే ఒకసారి ఓపెన్గా క్రైమ్ మీటింగులో సుపీరియర్ ఆఫీసర్స్ కసురుకుంటారుగా, తిడతారుగా, అది చేసేటప్పుడు నేను ఎదురు తిరిగా. నేను మీరు అనుకున్నట్టుగా ఇక్కడికి వచ్చి అప్పాబావ ఉద్యోగం చేయట్లేదు సార్, హానెస్ట్గానే చేస్తున్నాను. నేను దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఐ కేమ్ టు ఈస్ట్ గోదావరి అనపర్తి. దీనికంటే ముందు మారేడుమిల్లిలో చేశాను. నేను ఈ జిల్లా ఆఫీసర్ని కాదు అని చెప్పి ఆయనతోటి ఓపెన్, అంతమందిలో ఆయన ఇది ఇచ్చేసరికి ఈ మే ఫెల్ట్ స్ట్రైక్. దాన్ని మనసులో పెట్టుకొని లేనిపోయి అని ఇది చేసి నా మీద రిపోర్ట్ రాసి సస్పెండ్ చేశాడు. సస్పెండ్ చేస్తే అవుతాం, మళ్ళీ వస్తుంది. దానికి అది యాటిట్యూడ్ ఆఫ్ ది సుపీరియర్స్ మెంటాలిటీ ఏంటంటే వాడిని ఎదిరియకూడదు, వాడి మాటకి ఎదురు చెప్పకూడదు అన్నప్పుడు తప్పు చేయని దానికి ఏ ఇది లేని దానికి మేము ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు దానికి నిరసనగా మీరు మరొకసారి హంగర్ స్ట్రైక్ చేస్తే మా అసోసియేషన్స్ వీళ్ళు వచ్చి ఆయన నేను ఇట్లా చేస్తున్నానని చెప్పి సెలవు పెట్టి ఊరు వెళ్ళాడు. వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత ఆడు చేసిన పని ఆడు చేసుకున్నాడు, నువ్వు ఇప్పుడు ఎందుకు ఇది చేయటం ఇది చేస్తావు, నువ్వు విరమించి ఇది చేసుకో, ఏది జరిగినా మన మంచికి అనుకో అని వాళ్ళు చెప్పగానే అప్పుడు విరమించాను. ఈ 2 హంగర్ స్ట్రైకుల్లో సక్సీడ్ అయ్యాను. దాంట్లో మా అసోసియేషన్ వాళ్ళు వచ్చి చెప్తే విరమించుకున్నాను. కానీ అనపర్తిలో మీరు వడ్డీ వ్యాపారుల డబ్బులు తీసుకున్నారని, వాళ్ళ ద్వారానే మీకు చెడ్డ పేరు వచ్చిందని. వడ్డీ వ్యాపారమా? అనపర్తి అక్కడ స్మగ్లింగ్ సార్, స్మగ్లింగ్ ఉంది, ఇది కూడా ఉంది. అది దొంగ నోట్లు ఉన్నాయి, దొంగ నోట్లు ఉంటాయి. మీరు చెప్తున్న వాచెస్, పెర్ఫ్యూమ్స్, బట్టలు అన్ని స్మగ్లింగ్ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. గంజాయి ఉంది, ఇవి ఉన్నాయి, అన్నీ ఉంటాయి. నేను లేదని కాదు. రమణారెడ్డి అనే వ్యక్తి దగ్గర ఎక్కువగా రమణారెడ్డి మీరు చెప్పే పర్సన్ కూడా నాకు తెలియదు. రమణారెడ్డి అనేది ఆయన ఎక్కువగా స్మగ్లింగ్ చేసేవాడు కదా. 2 అన్నదమ్ములు వాళ్ళు. నాకు అంత డీటెయిల్గా తెలుస్తారు. యాక్చువల్గా అయితే అక్కడ స్మగ్లింగ్ డబ్బులు చేసేవాళ్ళు డబ్బులు ఇచ్చేవారంటారా? వాస్తవం అనేది వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇదేదో నాకైతే తెలియదు, నేనైతే తీసుకోలేదు. కానీ అనపర్తికి ఎందుకండి స్మగ్లింగ్, ఈ రౌడీజం, తర్వాత రెడ్డి కమ్యూనిటీ కదా. కరెక్టే. అక్కడ వాళ్ళకి ఏం దగ్గర ఉందని కేర్ ఆఫ్ అడ్రస్ ఏంది స్మగ్లింగ్ కి? వాళ్ళు చేశారు కాబట్టి ఆ పేరు వచ్చింది వాళ్ళకి. కాదండి, అక్కడ అంటే సముద్రం దగ్గర ఉందా? కాదు, సముద్రం దగ్గర ఏమీ లేదు. కానీ ఎక్కడ? రాజమండ్రి పక్కన అనపర్తి, ఇన్ బిట్వీన్ రాజమండ్రి టు కాకినాడ మధ్యలో. అవును. కానీ దానికి ఏ దగ్గర లేకపోయినా రెడ్డి వాళ్ళు అనేది ఆ ఊళ్ళో స్థిరంగా ఉన్నవాళ్ళు కాబట్టి, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చేశారు కాబట్టి అక్కడికి వాళ్ళకి ఆ పేరు వాళ్ళు తెచ్చుకున్నారు. కానీ ఎవరు అంటగట్టింది కదగా. లేదా? కానీ వాళ్ళు అక్కడ నుండి చుట్టుపక్కల శ్రీకాకుళం, ఇటు విజయవాడ వరకు వచ్చారు. వాళ్ళు చేసే వ్యాపారం ఏంటంటే ఈ స్టీల్ ఇవి ఉంటే అవి ఇచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకుని వస్తారు, ఆ వ్యాపారం చేస్తారు. కానీ స్మగ్లింగ్ వ్యాపారం అనేది వాళ్ళకి వచ్చిన ఎంతకాలం చేస్తారు సార్? స్మగ్లింగ్ వేరుపడిన తర్వాత మానిపోతుంది. అట్లానే జరిగింది అక్కడ. ఈ రమణారెడ్డి మీరు అన్నోళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. సరే, అనపర్తి తర్వాత ఎక్కడికి వచ్చారు? అనపర్తి తర్వాత నేను DCRBకి వచ్చాను. సస్పెండ్ చేసిన తర్వాత మాకు లైమ్ లైట్ ఏరియాస్ ఏదిగా నాన్ ఫోకల్ వేస్తారు కదా, వేసారు. 2 years అవ్వగానే నా వర్క్ని మెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఫోకల్ వేయమన్నారు. వచ్చాను, చేశాను. ఎక్కడ? అవినిగడ్డ చేశాను, తర్వాత మండపేట చేశాను, ఇది చేశాను సార్. కాకపోతే మా దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు 6 years దాటిన తర్వాత 10 years లోపల ప్రమోషన్ ఇస్తున్నారు. మేము 15 సంవత్సరాలు 13 సంవత్సరాలు చేసిన దాకా మాకు ప్రమోషన్ రాలేదు అని అంటే ఈ సిస్టంలో కూడా చాలా రేంజ్ వైడ్ ప్రమోషన్స్ అని ఇవన్నీ స్టాగ్నేట్ అయ్యి. ఎప్పుడు వచ్చిందండి డిఎస్పీగా ప్రమోషన్ మీకు? 2005లో వచ్చింది. 1.5 year నేను చేసింది డిఎస్పీగా. అయ్యో. అట్లా అంటే డిఎస్పీకి వచ్చిన తర్వాత సిఐడికి వచ్చారా? సిఐడిలో రిటైర్ అయ్యారు. సరే, మీరు ఎక్కువ కాలం మండపేట, అవనిగడ్డ కనిపిస్తుంది కదా, అక్కడ మీకు బాగా గుర్తుండిన కేసు ఉందా? ఎక్కడ చేసినా గుర్తింపే సార్. ఇప్పుడు మారేడుమిల్లిలో చేశా, మీకు పేపర్ స్టేట్మెంట్లు అవి కూడా చూపించాడు కదా. మారేడుమిల్లిలో ట్రైబల్స్ని నాన్ ట్రైబల్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే నాన్ ట్రైబల్ వాళ్ళు ట్రైబల్ అయిపోతారంట. అదొక జీవో తెచ్చారు కొత్తగా. ఇప్పుడు చెన్నారెడ్డి గారు
ట్రైబల్స్ను కూడా సారా కాసుకొని తాగమన్నాడు. కానీ వాళ్ళు కాసుకోవటం తాగటం తెలియదు. వాళ్ళకి తెలిసింది ప్రకృతి సిద్ధమైన జీలిక్ కళ్ళు ఒకటే. కానీ ఎప్పుడైతే సారా చట్టపరం చేసో ఈ సారా షాపులు కూడా ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు జీలిక్కలు మానేసి ఈ సారా తాగటం మొదలుపెట్టారు. ఈ సారా తాగటం మొదలుపెట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ సీజ్ వస్తేనే నక్సలైట్లు వాళ్ళని బెదిరించినా ఎవరు బెదిరించినా ఆగదుగా. మీకు ఎప్పుడైనా ఎదురుపడలేదా? వాళ్ళతో కలుద్దామని మాట్లాడదామన్నా కానీ నాకు ఎదురుపడలే. ఎవరితో? నక్సలైట్తో. ఎందుకనంటే వాళ్ళు చేసేది ఆయుధం పట్టుకొని ఎంతకాలం పోరాడగలరు? ఆడు పోరాడగలితే ఎలక్షన్స్ ఉంచామనండి, పార్టీని పెట్టుకున్నామండి, గెలవమనండి. వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, మా ప్రాణాలు తీస్తున్నారు కదా. ఇప్పుడు నక్సలైట్లు అనేవాళ్ళు అంత దుర్మార్గులు ఏం కాదు. వాళ్ళకి కూడా వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకుంటారు. నేను హంగర్ స్ట్రైక్ చేసిన సంగతి వాళ్ళకి తెలియదా? మీ దగ్గర రాలేదు? నా దగ్గర రాలేదు సార్, నిజంగా రాలే. నేను అసలు ఒక్కడగా నా ఫిజికల్ ఫిట్నెస్ కోసం నేను 5 మైళ్ళు 7 మైళ్ళు పరిగెత్తేవాడిని. ఏజెన్సీలో కూడా పరిగెత్తా. సస్తే ఒకసారి సస్తాను సార్, 100 సార్లు చావంగా అని చావుకు భయపడినప్పుడు నాకేంటిది, ఒక్కడనే నా జీప్ డ్రైవరు నేను తిరిగేవాళ్ళం. ఫోర్స్ గీర్సు వెనకాల ఒక ఇది ఇంకో జీపు మేము పెట్టుకుని తిరగలే. అక్కడికి నక్సలైట్ పనిచేశారండి 1 year, కరెక్ట్గా 1 year చేశాను. అది నేను అజ్ఞాతవాసం కింద పెడతా. అక్కడ చేసినప్పుడు నాకు అనిపించింది, భారతంలోను రామాయణంలో మహారాజులే అరణ్యవాసం చేశారు అనుకున్నప్పుడు, నేను ఇప్పుడు చేసినప్పుడు ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళు ఎట్లా చేశారు అని కూడా అనుకున్నా నేను. అదే అప్పుడు అక్కడ వెళ్ళడమే పెద్ద కష్టం కదండి. వెళ్ళడమే కష్టం అంటే ఇప్పుడు రోడ్లు భద్రాచలం వెళ్ళే రోడ్డు ఉంది కదా, రాజమండ్రి టు పక్కనే మారేడుమిల్లి, కాబట్టి ఇది చేసుకొని వెళ్ళగలిగేవాళ్ళు. ఇట్లా చాలా ఉన్నాయి సార్. కాకపోతే ఏంటంటే మీరు ఒకేసారిగా అన్నీ రికార్డ్ చేయలేరు, చేయలేరు. మీకు చెప్పాలనుకుంటే ఇక చాలా ఉన్నాయి, చేయగలను. కాకపోతే ఏంటంటే ముందు మీతో ఇంటరాక్ట్ అవుతాం కదా అని నేను వచ్చాను. మీరేమో కొంత రికార్డ్ చేసుకున్నారు, చేసుకోండి. ఇంకా నేను మీకు చెప్తాను, వస్తా హైదరాబాద్ వచ్చి చేసిన. ఇప్పుడు మీరు రిటైర్ అయిపోయారు కదా, రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు? నేను రిటైర్ అయినప్పటికీ నాకు పెన్షన్ రాలే. కారణం ఏంటి, నా పర్సనల్ ఫైల్లో ఇంక్రిమెంట్లు, సెలక్షన్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు ఇవన్నీ పడలా. ఇవన్నీ ఎవరు చేయాలి? స్టాఫ్, టెలికల్ స్టాఫ్ చేయాలి. వాళ్ళు చేయటంలే. వాళ్ళ ఉద్యోగం ఎట్లా ఉందంటే, ఎవడి పని ఆడు చేస్తే ఇవన్నీ అప్డేట్గా ఉంటాయి కదా. వాళ్ళు డిస్టిక్ ఎస్పీ గారిని వాళ్ళని వాళ్ళ దృక్కులో పడి పని కొట్టి ఆయన పనులు చేసి పెడుతుంటే వాళ్ళు ఆయనతో చేసుకుంటే ఇవన్నీ మర్చిపోయారు. కాబట్టి మా పర్సనల్ ఫైల్స్ అప్డేట్ లేవు. జస్ట్ 1 month నేను బిఫోర్ అవుతాను, నాకు నోటీస్ ఇచ్చారు. ఏది, రిటైర్మెంట్ నోటీసు. కానీ 6 months ముందు ఇవ్వాలి. 1 month బిఫోర్ ఇచ్చి రిటైర్ అవుతున్నావు అని చెప్పి రిటైర్మెంట్ డేట్ తోటి ఆ నెలలో ఎవరో రిటైర్ అవుతారో ఒక లిస్ట్ వేసి సిఐడి డీజీ ఇచ్చాడు, తీసుకున్నాడు. అప్పుడు నేను ఒక లెటర్ పెట్టి, నా సెలక్షన్ గ్రేడ్ ఇంక్రిమెంటు, ఈ ఇంక్రిమెంట్లు అవన్నీ రాలేదు, అప్డేట్ చేయండి, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రావాలి కదా అని పెడితే, దానికోసం 7 సంవత్సరాలు నాకు పెన్షన్ రాకుండా నా ఫైలు ఏలూరు రేంజ్ సిఐడి తిరిగింది. అవన్నీ అప్డేట్ చేసిన తర్వాత డ్రాయింగ్ అయితే దాన్ని ఏమంటారంటే డ్రా పర్టికులర్స్, ఎక్కడెక్కడ పనిచేశానో ఆ డ్రా పర్టికులర్స్ అడుగుతారు వీళ్ళు. ఇవన్నీ చేసేది. అవన్నీ చేయటానికి 12 సంవత్సరాలు బట్టి చేసిన తర్వాత నా పెన్షన్ ఎప్పుడు వచ్చింది, నేను 2006లో రిటైర్ అయితే 2018లో నా పెన్షన్ వచ్చింది. 2006 అంటే 2006 నుంచి 2018 వరకు ఇదే తతంగం. మొత్తం బ్యాలెన్స్ ఎంత ఇచ్చారా? ఇచ్చారు. ఒకసారిగా వచ్చింది నాకు. అప్పుడు అంటే డిలే అయింది. మరి నేను బతకాలి కాబట్టి నేను విజిలెన్స్ ఆఫీసర్గా ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో చేశాను. ఆ కంపెనీ విజయవాడ రీజియన్ అప్ టు తిరుపతి చేశాను. ఇప్పుడు ఇదెందుకు రానంటే, మా కాలంలో ఈ కంపెనీలు ఏమీ లేవు కాబట్టి మేము పోలీస్ రికవరీ చేసుకోవాలంటే
ఈ బులియన్ మార్కెట్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళతో పోట్లాడి వాడు 10 కాసులు చెప్తే ఆడు 5 కాసులు ఇస్తాడు. ఇట్లా అదొక పెద్ద తతంగం. మా కాలంలో ఆ బాధలు పడ్డాం, రికవరీ చేసాం, పెట్టాం, అయిపోయింది. ఇప్పుడు ఈ ఫైనాన్స్ కంపెనీస్ వచ్చినప్పుడు దొంగతనం చేసినోడు ఆ బంగారం తీసుకొచ్చి బ్యాంకులో పెట్టుకొని గ్రామ్ ప్రకారంగా ఏ రోజు ధర ఉంటే అంత డబ్బులు వాడు ఇచ్చి తీసుకొని వెళ్ళిపోతే వాడు అనుభవిస్తున్నాడు, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు పట్టుకొని తీసుకొచ్చి పోలీసు వాళ్ళు రికవర్ చేసుకెళ్తారు. ఇక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ బంగారం తీసుకెళ్ళిపోయినా వీళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుందేమో అని అనుకుంటారు పబ్లిక్, పోలీసు. కానీ ఇన్సూరెన్స్ రాదు. ఇన్సూరెన్స్ అనేది కంపెనీకి ఏంటంటే కంపెనీ బ్రాంచ్ని ఎవరైనా బ్రేక్ డౌన్ చేసి ఏమైనా తీసుకెళ్ళిపోతే వస్తాయి. కానీ ఈ థెఫ్ట్ గోల్డ్ ప్లెడ్జ్ చేసిన దాని మీద ఇన్సూరెన్స్ రాదు. అట్లా అనుకుని వాళ్ళు అనుకుంటారు. ఈ జరిగే దతంగాలు జరుగుతున్నాయి. కానీ ఈ పోలీసు వాళ్ళు కూడా, నేను పోలీసు ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ కంపెనీ వాళ్ళకి మధ్యన మీడియేటర్గా వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. రికవరీ చేసుకునేటప్పుడు పీస్ఫుల్గా చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆ ప్లాట్ఫారం మీద ఏ వస్తువులైతే వాడు తాకట్టు పెడుతున్నాడో వాటి ఫొటోస్ కూడా ఉంటాయి. ఉన్నప్పుడు ఈ దొంగ చేసిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ కాపీ వాడికి ఇస్తాం కదా, వాడు బంగారం తాకట్టు పెట్టినట్టుగా ఆ కాపీలను వాడు దించేసుకుంటారు. వాడు పట్టుకుంటే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి దించేస్తారని చెప్పి ఈ జరిగినప్పుడు ఆ దీని మీద బొమ్మలు ఉంటే ఆ బొమ్మల్ని పట్టుకొని అది వాళ్ళ కేసులో బంగారమా కాదా అనేది పోలీసులు చూసుకోవచ్చు. కానీ మా జులుము ఎట్లా ఉంటుందంటే ముందు రికవరీ చేసేయాలి. వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా బెదిరించనే తీసుకోవాలి అనుకుంటారు. కంపెనీ రూల్స్ ప్రకారంగా, ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా ఏంటి, అన్ అక్యూజ్డ్ డిస్క్లోజ్డ్ ఎనీ థెఫ్ట్ ప్రాపర్టీ లీడింగ్ టు ది డిస్కవరీ అది చేసుకోవాలి, హ్యాండ్ ఓవర్ చేయాలని ఇచ్చిన కాపీ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, వాడు అరెస్ట్ చూపించినట్టుగా అరెస్ట్ పర్టికులర్స్ ఇవ్వాలి, వాడి కన్ఫెషన్ రిపోర్ట్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకుండా వచ్చి వాడు చెప్పాడు మీరు చేయండి అని పెట్టి కూర్చుంటారు. ఈ తలకాయ నొప్పులు అన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ జరిగినాయి కాబట్టి చేశాయి. వీటిల్లో కూడా మోసాల్లో కూడా చాలా పెక్యులర్ మోసాలు ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మలక్కలు ఉంటారు, వాళ్ళ బంగారం వీళ్ళు పెట్టుకుంటారు, వీళ్ళ బంగారం వాళ్ళు పెట్టుకుంటారు, ఫంక్షన్స్ కానీ తీసుకుంటారు, ఇవి చేస్తారు. అట్లా దాదాపు ఒక 10-20 లక్షల బంగారం తీసుకొని వెళ్ళిపోయి పారిపోయారు ఒక రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు. వాడు అబ్స్కాండింగ్, వాడి మీద కేసు కట్టాలి, ఇది చేయాలి అంటానికి వాడేం చేశాడు, అది దాదాపు 20 lakhs ప్రాపర్టీ సార్, అది గుంటూరు బ్రాంచ్లో జరిగింది. ఈ పోలీసు వాళ్ళు రికవరీ చేయటానికి అని చెప్పి ఏం చేశారు, ఆడవాళ్ళు ఇచ్చిన బంగారానికి వాళ్ళకి ఏముందో గుర్తుంటాయి, వాళ్ళతో ఇప్పారు, మగవాళ్ళతో రిపోర్ట్ ఇప్పించాడు. ఎక్కడ మా ఫ్రెండ్ వాడు అడిగాడు, ఏదో ఫంక్షన్కి నేను కారులో తీసుకొచ్చి పలానా చోట ఇచ్చాను, మళ్ళీ తిరిగి ఇవ్వలేదు అని చెప్పి ఒక్క ఎఫ్ఐఆర్ కట్టించి ఆ ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని మా బ్రాంచ్కి వచ్చారు. వచ్చి ఈ చేసినప్పుడు వాడు పెట్టిన మాట వాస్తవం, కానీ ఆ బంగారం అనేది ఏది చెప్పరాళ్ళు. ఈ చేసినప్పుడు నేను అడ్వకేటు వీళ్ళు అడ్డంబడి ఆపాం. చేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు, సీజ్ చేయలేదు, మేము ఇచ్చాం, కోర్టుకి వెళ్ళాం, స్టే తెచ్చుకున్నాం, అదే అయింది. కానీ అల్టిమేట్గా కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చింది, కంప్లైంట్తో ఐడెంటిఫై చేసి విచ్ ఆఫ్ ది ఆర్టికల్స్ ఐడెంటిఫైడ్ దే మస్ట్ బి కీప్ ఇన్ యువర్ కస్టడీ టిల్ కోర్టు డిస్పోజల్ అని ఇచ్చాడు. అట్లా చేస్తే ఆ మగోడు వచ్చి ఐడెంటిఫై చేయగలిగింది 1-2 ఇన్స్ట్రుమెంట్, కానీ పెట్టింది 20 లక్షల ప్రాపర్టీది. బలం ఉందని మేము అడ్డం పడకపోతే ఆ 20 లక్షలు పోతే కంపెనీకి లాస్ కదా సార్. ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్ విషయం వద్దామండి. 2 విషయాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా నేను వచ్చి పెట్టాను అనుకోండి, లేదా ఏ అనే వ్యక్తి వచ్చి పెట్టాడు బంగారం, అది ఆయనదా కాదా అనేది ఎలాగ ఏ ఫైనాన్స్ కంపెనీ ఐడెంటిఫై చేయాలి. ఒకటి, ఒకవేళ నేను స్నాచింగ్ చేసి తీసుకొచ్చాను, సగం ముక్క నా దగ్గర ఉండి సగం ముక్క విక్టిమ్ దగ్గర ఉందనుకోండి, అది తీసుకొచ్చి మీ దగ్గర పెడితే మీకు అనుమానం రావచ్చు, దీనికి చైన్ భాగం సగం లేదు కాబట్టి దొంగతనం చేసి ఉండొచ్చు అనేది. కానీ నేను ఒక అఫీషియల్గా ఒక మంచి సూటు బూట్ వేసుకొచ్చి ఒక కంటెంట్ బంగారం తీసుకొచ్చి ఒక బాక్స్ నిండా లేదా ఏదో గోల్డ్లో కడియమో చేదో ఒకటి తీసుకొచ్చి నా అవసరం కోసం పెడతానని నా ఆధార్ కార్డు ఇచ్చి పెడతా, అందులో మీ తప్పే ఉంటుంది.
ఉండదు. ఉండదు. రైట్. మీరు నాకు అవసరం కాబట్టి గ్రాముకి ఇంత అని ఇస్తారు. నేను దొంగతనం చేశాను. తర్వాత ఒక 1 మంత్ తర్వాత పోలీసులు వచ్చి నన్ను తీసుకొచ్చి చూపించి, ఈయన పెట్టాడు కదా, ఎస్ పెట్టాడు, ఇగో రిసీట్ ఇది, ఆ బంగారం వాళ్ళది, మాకు ఇవ్వండి అని వాళ్ళు అడుగుతారు ఫోర్స్ఫుల్గా. అక్కడ ఎందులో ఎంత న్యాయం ఉందంటారు? కరెక్ట్ పాయింట్ అడిగారు కదా. ఇప్పుడు పబ్లిక్ తీసుకొచ్చి పెట్టేదానికి ఓనర్షిప్ అనేది ఎవరు అడగరు. అతను తీసుకొచ్చి పెట్టాడు, మీరు ఇచ్చారు. ఆయన ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ గురించి ఆయన ఆధార్ కార్డు ఇవి తీసుకుంటాము, పెడతాము, డబ్బులు ఇస్తున్నాం, పోతున్నారు. తర్వాత వాడి థెఫ్ట్ గోల్డ్ అని చెప్పి వస్తుంది, ఇది చేస్తున్నాం కదా. ఈ ప్రొసీజర్లో ఇంకా కొత్త అడాప్షన్ ఏంటంటే, అసలు దొంగతనం చేసి తీసుకొచ్చి వాడెళ్ళకుండా ఇంకో పర్సన్ తోటి పెట్టిస్తున్నారు. అవును. పెట్టించినప్పుడు వాడికి తెలిసినా తెలియకపోయినా ఈ బంగారం తీసుకొచ్చి వాడు పెట్టినందుకు వాడికి కమిషన్ ఇస్తున్నాడు కొంత. కరెక్ట్. ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఆ సొల్యూషన్ ఏంటంటే, వాడి whoever is knowingly or unknowingly helped to the accused for disposal of property is also liable. కాదండి, నాకు క్వశ్చన్ అది కాదు. నేను ఏ అని వ్యక్తి మీ దగ్గరకు వచ్చాడండి, మీరు నా ఆధార్ కార్డు చూపిస్తా, నా గోల్డ్ ఇది, నాకు అవసరం ఉందంటాను, మీ గ్రాము ఆ రోజు ఎంత ఉందో మీరు ఇస్తారు, ఇంత ఇంట్రెస్ట్ అని కడతారు, నా ఆధార్ కార్డు తీసుకుంటారు, పాన్ కార్డు కూడా తీసుకుంటారు. 1 మంత్ తర్వాత వీడు దొంగ, వీడు తీసుకొచ్చి పెట్టాడు, ఇంట్లో పోయింది, ఎఫ్ఐఆర్ కాపీ ఇది అని చూపిస్తారు. మీరు ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా వెదర్ వాళ్ళు కాపీ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇస్తున్నారు, వాడికి అరెస్ట్ ఇస్తున్నారు, వాడు కన్ఫెషన్ ఇస్తున్నాడు, ఆ ప్రాపర్టీ, ఆ ఎఫ్ఐఆర్లో ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ ఒకటా కాదా అని టాలీ చేయాలి. వీటి బేస్ చేసుకుని మేము ఇస్తాం, వాళ్ళు రికవరీ చేసాక పోలీసు అడుగుతుంది. కరెక్ట్. కంపెనీకి లాస్ అవుద్ది కదా అప్పుడు? కంపెనీకి లాసే. ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది నేను ఒరిజినల్ అక్కడ డూప్లికేట్ దొంగ అని? మీకు తెలియదు కదా. వాళ్ళకి తెలియదు కాబట్టి మేము మీడియేటర్స్గా మధ్యలో ఉండి మేము ఇచ్చేస్తాం కాబట్టి, మేము పోలీసు వాళ్ళమేగా. కాబట్టి పోలీసు వాళ్ళు కేసుని కట్టిన అఫైర్లో దాని వెయిట్ ఎంత, దాని డిస్క్రిప్షన్ ఏంటి, అవన్నీ ఓకే సార్, అవన్నీ కాదు. మీ దగ్గరకు వచ్చిన కస్టమర్ జెన్యునా కాదని మీరు ఎలాగ ఐడెంటిఫై చేయాలి? అది బ్రాంచ్ స్టాఫ్ వాళ్ళు చేయలేరు సార్. అది బై ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాడు. ఎందుకంటే దొంగోడు చూపులు వేరుగా ఉంటాయిగా. ఆడి ఆదరా టిప్ టాప్గా వస్తాడు, పెద్ద లాయల్ పీపుల్ లాగా వస్తాడు, పెడతాడు, తీసుకెళ్తాడు. కానీ వాడి సైకాలజీ బ్రాంచ్ స్టాఫ్కి అర్థం కాక వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం అంటే ఏదైనా కానీ ఎక్స్పీరియన్స్ ఈజ్ బెస్ట్ టీచర్ కదా. అలాంటప్పుడు దొంగ బంగారం పెడుతున్నాడా, మంచి బంగారం పెడుతున్నాడా అనేది బ్రాంచ్ మేనేజర్లు, సిస్టమ్, బ్రాంచ్లో ఉన్న స్టాఫ్ అబ్జర్వ్ చేయాలి. అంటే అప్రోచర్ కూడా కొల్యూటెడ్ అనుకుంటే అప్పుడు అప్రైజర్ వేరే వాళ్ళు కదా, బ్రాంచ్ స్టాఫే అప్రైజ్, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. బంగారం ఒరిజినల్ కాదని చేస్తారు. తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎవరైనా వచ్చి ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తే ఆ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చేయాల్సిందే. రైట్. దీనికి ఒక రెమెడీ ఉంది, మీరు ఎప్పుడైనా ఐడెంటిఫై చేశారా? రెమెడీ అంటే ఏం లేదు, వాళ్ళకి ఇవ్వకుండా మీరు ముందు మీ ప్రాపర్టీ అయినప్పుడు మేము విల్ సబ్మిట్ టు ది కోర్టు. కాదండి, మీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు గోల్డ్ పెట్టడానికి. వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క గోల్డ్ ఏం తీసుకొచ్చాడు, ఆర్నమెంట్స్, దానికి బిల్లు కూడా తీసుకొచ్చి పెడితే ఇది ఒక చెక్ పెట్టే అవకాశం ఉంటుంది కాదు. ఆ బిల్లు ఎవరు తెచ్చుకోగలరు? ఎవరికైనా నిజంగా బిల్లు కీపప్ చేసుకున్న వాళ్ళు అయితే తెస్తాడు. లేదు అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా ఇంక సెకండరీ నెంబర్ తీసుకుని, వాళ్ళతో ఫోన్ నెంబర్ తీసుకుని, ఎస్ మేము అవసరాని కోసం పెడుతున్నామని ఒక వెరిఫికేషన్ పెట్టుకుంటే కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. పబ్లిక్ అంత రిస్క్ తీసుకోరు సార్. ఇప్పుడు పబ్లిక్ కాదు, మీరు తీసుకోరు. మేము ఎందుకంటే బిజినెస్, ఇప్పుడు కంపెనీ, మీ కంపెనీల మధ్యన ఉన్న అదే మీరు చెప్పిన పాయింట్కి వీడి బిజినెస్ తాగదుగా అంత. అది తప్పు కదా, దానివల్ల కంపెనీకి లాస్ అవుతుంది కదా. కంపెనీ ఫస్ట్ కరెక్ట్ వెరిఫికేషన్ చేసుకుంటే, వెరిఫికేషన్ అనేది ఈ లాస్లో 1/4 స్టాఫ్ మీద కలెక్ట్ చేసుకుంటుంది కంపెనీ, సగం బేర్ చేస్తుంది కంపెనీ. కరెక్ట్. ఆ రిస్క్ లేకుండా, అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందే కరెక్ట్. ఎన్నిసార్లు ఎన్ని డిస్కషన్ చేసి ఏం చేసినా కానీ వాడు బిజినెస్ చూపించమంటాడు, వీళ్ళేమో బిజినెస్కి ఇవన్నీ అబ్జర్వ్ చేయకుండా పెట్టి ఇచ్చేస్తుంటారు. ఇక్కడ లాస్ వస్తుంది. సార్ ఫైనల్గా చెప్పండి, మేము ఫస్ట్లో క్వశ్చన్ అడిగా, పబ్లిక్కి పోలీస్కి మధ్యన గ్యాప్ తగ్గాలంటే ఏం చేయాలండి? గ్యాప్ తగ్గాలి అని అంటే క్రైమ్ తగ్గదు, క్రైమ్ పెరుగుతూనే ఉంది డే బై డే. ఆ క్రైమ్లో పబ్లిక్ సఫరర్ వచ్చి మనల్ని అడుగుతాడు. ట్రీట్మెంట్ ఏంట్రా అంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో
వచ్చిన పబ్లిక్ని గౌరవించటం అనేది చాలా తక్కువ, ఫెసిలిటీస్ తక్కువ, అన్నీ తక్కువైపోయేసరికి పబ్లిక్ పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలంటేనే భయపడుతున్నారు. ఇప్పుడు పెరిగాయి కదా. ఇప్పుడు పెరిగాయి అని అనుకున్నప్పుడు ఏం పెరిగింది సార్? ఇప్పుడున్న పోలీసు ఎవరికి పనిచేస్తున్నారు? పొలిటీషియన్స్కి పనిచేస్తున్నారు, కానీ కామన్ మ్యాన్కి పనిచేస్తున్నారా? లేదుగా. పొలిటీషియన్ అంటే మా పబ్లిక్ నుంచి వచ్చిన వ్యక్తే కదా, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కదా. ఆ రికమెండేషన్ లేకుండా మాకు ఇండిపెండెంట్ న్యాయస్థానం జ్యుడిషియల్ లాగా మాది కూడా ఇండిపెండెంట్ ఇదైతే మేము చేస్తాం. కానీ మా మీద ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళు న్యాయం చేయమంటే ఎట్లా చేస్తాం? ఇప్పుడు ఏం చేస్తే పోలీస్ ఇమేజ్ జరుగుతుంది అంటారు? ఏం చేస్తే పోలీస్ ఇమేజ్ అంటే పోలీసుని కూడా జ్యుడిషియల్ లాగా సపరేట్ చేయమనండి. అంత జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వేరుగా ఉన్నా కానీ జ్యుడిషియల్ వాటికి కూడా అంటగడుతున్నారు. సమాజంలో అట్లాంటోడు కూడా ఉన్నారు, ఇట్లాంటోడు కూడా ఉన్నారు. సమాజాన్ని బాగు చేసేది ఏంటంటే మార్పు తీసుకురావాలని అందరూ అనుకుంటారు, కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. సార్ మీకు ఒక మాట చెప్తాం, పొలిటీషియన్స్ గ్రేటా, డిపార్ట్మెంట్స్ గ్రేటా? పొలిటీషియన్స్ గ్రేటా అంటే రూల్ చేసేవాడు గ్రేటా, డిపార్ట్మెంట్స్ గ్రేటా? నడిపించే వాళ్ళు అలాగే గ్రేట్ అవుతారు కదా. ఎవరు? పొలిటీషియన్స్ గ్రేట్ అవుతారు. గ్రేట్ అనుకున్నప్పుడు వాట్ వాల్యూ దే ఆర్ గివింగ్ టు డిపార్ట్మెంట్స్? వాళ్ళు చెప్పినట్టుగా పనిచేయమనా? కాదుగా. కాదు. ఇప్పుడు వీళ్ళకి 36 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, లేకపోతే ఇప్పుడు 62 సంవత్సరాలు ఇట్లా చేసి ఆ పదవి పోదుగాడికి. పొలిటీషియన్స్కి 5 సంవత్సరాలు పదవే కదా. డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న యాక్షన్కి వాడు పదవిలో ఉన్నంత వరకు తప్పించుకోగలరు, కానీ పదవి పోయిన తర్వాత వాడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి చేసే పవర్ డిపార్ట్మెంట్స్కున్నాయా, ఆడుకున్నాయా? మీ యాంగిల్లో తీసుకుంటే డిపార్ట్మెంట్ గ్రేట్, కానీ పోలీసులు డిపార్ట్మెంట్ పొలిటీషియన్ ఏం చెప్తా చేసే పరిస్థితికి వచ్చింది కదా. ఆ చేసే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింటే నేను ఓపెన్గా చెప్తా, మీరు తర్వాత డిలీట్ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవడు పోలీస్ డిపార్ట్మెంట్ని టచ్ చేసేవాళ్ళు కాదు సార్, రిక్వెస్ట్ చేసేవాళ్ళు. 83 తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వాళ్ళు మన బంట్రోతులు మనం చెప్పి డిమాండ్ చేసి పని చేయించుకోవాలి అని అన్నారా లేదా? అప్పుడు ఎంప్లాయ్మెంట్లో రెబల్ వచ్చిందా లేదా? జరిగింది అనంటే మేము ఎవరికి బాధ్యులు? పబ్లిక్ బాధ్యులు, పొలిటీషియన్స్ కాదుగా. అలాంటప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము చేయాలి అనుకున్నప్పుడు వాడు తప్పు చేసి వచ్చి ఆ తప్పును మేము కప్పిపుచ్చమంటే ఎట్లా కప్పిపుచ్చే? అప్పుడులో ఉన్న స్టేట్మెంట్కి వెనక ఉద్దేశం ప్రజలు కట్టిన పన్నులతో ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలకు మనం బాధ్యత వహించాలి, వాళ్ళకి జవాబుదారంగా ఉండాలనే ఉద్దేశంతో చేయటం లేదా? జవాబుదారి లేకుండా ఎవరు పని చేస్తున్నాం? మేము మా పని చేసుకుంటామా? కాదుగా. తప్పు చేసి వచ్చి డైలాగ్ ఇప్పుడున్న ఆఫీసర్లు కూడా చెప్తున్నారు కదా. చెప్తారు సార్, చెప్తారు అని అంటే యాక్చువల్గా జరిగే ఇన్సిడెంట్ ఏంటి? ఇన్సిడెంట్ని శోధించేది ఎవరు? శోధించిన ఇన్వెస్టిగేషన్ తర్వాత జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి పెడుతున్నాం అన్నప్పుడు న్యాయం అక్కడ జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఈ సిస్టమ్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తే సమాజం బాగుపడుతుందిగా. ఈ సిస్టమ్స్ అన్నిటినీ రూయింగ్ చేస్తే ఎవరు పని చేయగలరు? అదే సార్, పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మొగోడుగా ఉద్యోగం చేయాలి, అప్పాబావ ఉద్యోగం చేయకూడదు. అప్పాబావా అంటే ఆడు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఒక డిగ్నిటీ, ఒక యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలనేది మాకు తెలుస్తుంది కదా, ఉండాలి కదా. మనం అంటే భయం, పబ్లిక్ మనం అంటే భయం ఉండాలి, ప్రేమ ఉండాలి. మనం వేని అందరూ కామెంట్ చేస్తారు, కానీ పబ్లిక్ వేని ఎవరు కామెంట్ చేయలేరు, చేసే హక్కు కూడా లేదు అంటున్నారు. అంటే ఎన్ని తప్పులన్నా చేయనండి, ఏమన్నా చేయనండి, ఇప్పుడు సార్ సమాజంలో ఒక అన్యాయుడికి శిక్ష పడకూడదు, తప్పు చేసిన వాళ్ళు ఎంతమంది తప్పించుకున్నా పర్లేదు అనుకున్నప్పుడు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇట్లా చేసుకుంటా వచ్చాము. ఇప్పుడు మంచోడు ఉన్నాడా, చెడ్డోడు ఉన్నారు? ఇప్పుడు అందరూ తప్పు చేసి తప్పించుకున్నాడేగా. అన్యాయం చేసేది ఎవడు ఉన్నాడు? పోలీస్ డిపార్ట్మెంట్ రావాలంటే మొగోడే ఉండాలి. ఇంకోటి కూడా నేను చెప్పేంటే చదువుకున్నోడు పరీక్షలు పాస్ అయ్యి రాదు, ఫిట్నెస్. ఆ ఫిట్నెస్ ఉన్నప్పుడు మన బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది.
అది లేకుండా మనం చేస్తే చాలా తప్పులు చేస్తాం. ఎందుకు దేనికనంటే నేను యాజ్ ఎ ప్లేయర్గా గేమ్ ఆడినప్పుడు గెలుస్తాం, ఓడిపోతాం. గెలిచినప్పుడు సంతోషం, ఓడిపోయినప్పుడు ఇది అని కాదు. ఓడిపోయినప్పుడు మనం ఎక్కడ తప్పు చేసాం, మనం ఎట్లా గెలవాలి అనేది. డిపార్ట్మెంట్లో కూడా ఒక కేసు వచ్చినప్పుడు ఆ కేసుని మనం ఎట్లా శోధించాలి ఏంటి అనేది ఆలోచించాలి, శోధించాలి అని అనుకోవటానికి మనం పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చింది ఎందుకు? మనం తప్పు చేయము కాక, తప్పు చేసిన వాళ్ళని శోధించి పరిశోధించి చేసి పట్టి న్యాయస్థానంలో పెట్టాలి అనుకున్నప్పుడు టెన్షన్ ఫీల్ అవ్వకూడదు. టెన్షన్ ఫీల్ అవ్వకుండా చేసుకుంటే టెన్షన్ ఫీల్ అయితే రోగాలు వస్తాయి, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో వీడికి ఏం అలవాట్లు ఉన్నాయని అందరికీ నేర్పుతారు తప్ప అవి నేర్చుకుంటే మనం వీలు అవుతారు. ఇప్పుడు నాకు 76 ఇయర్స్ ఆరోగ్యంగా ఉండగలిగాను అని అంటే నేను నా ఆరోగ్యాన్ని ఎట్లా కీపప్ చేసుకున్నాను, ఏ హ్యాబిట్స్ ఉన్నాయని అవి చేసుకోవాలి సార్. సిగరెట్ తాగకూడదు, కాఫీ టీ తాగకూడదు. ఇక ఏంట్రా అంటే వల్ల కాదు చాలామందికి. కానీ నేను చేశాను. టీ కాఫీ కూడా తాగను, సిగరెట్ తాగను, లిక్కరు మా ఆవిడ తాగమందని తాగాను. అప్పుడు ఇంకా సన్నగా ఉండేవాడిని, కొద్దిగా లావ్ అవుతానంటే కాల. డిపార్ట్మెంట్ రిటైర్ అయిన తర్వాత ఫ్రీగా ఉన్నాం కాబట్టి అప్పుడు కొద్దిగా లావ్ అయ్యా, అంతే తప్ప ఇంకా. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ ఇంకా డిపార్ట్మెంట్ ఉన్నాయి అంటారు సార్, మీకు మదన్ చెప్పాలి మోహన్ గారు. కానీ వచ్చిన వాళ్ళు కరెక్ట్గా మగాళ్ళలాగా పనిచేయాలంటున్నారు. అప్పాబావలా కాకుండా పనిచేయండి, అప్పుడు మంచి పేరు వస్తుంది చెప్తున్నారు. మళ్ళీ అంటే వచ్చిన వాళ్ళు పోలీస్ స్టేషన్ వచ్చిన బాధితుల పట్ల సానుకూలంగా ఉండండి, నిందితుల పట్ల మాత్రం కఠినంగా వ్యవహరిస్తే ఆ రెండు వ్యత్యాసం ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి పేరు వస్తుంది అంటూ మదన్ మోహన్ గారు చెప్తున్నారు. ఇది మదన్ మోహన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.